నమస్తే, మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో. మనం ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూసినటువంటి సింగర్ సంధ్య గారు రానే వచ్చేసారు. నమస్తే అండి సంధ్య గారు. నమస్తే అండి. మీకోసం అని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఎప్పుడెప్పుడు మీ పాటల పూదోటలో పరవశించిపోవాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందలాది మంది తెలుగు కాలర్స్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో మరి విన్నారు కదా సంధ్య గారు ఎవరు ఏమిటి అని చెప్పేసి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాటల్లోనే మీకు కొన్ని సర్ప్రైజింగ్ విశేషాలు తెలిసిపోతాయి. దానికంటే ముందుగా నేనే చెప్తున్నాను, గాన కోకిల సుశీలమ్మ గారి మేనకోడలు అనమాట. సో కోడలు మేనకోడలు రెండో కమాండ్ అనమాట. సో ఏమిటి ఈ ఇందులో ఉన్నటువంటి మ్యాజిక్ ఏందనేది మరి కాసేపట్లో మీరు చూడబోతున్నారు. సో మరి సంధ్య గారితో మీరు మాట్లాడాలనుకుంటే యూ కెన్ రీచ్ మీ ఆన్ 7038796611. యూకే నుండి అయితే 4412377066 ఇండియా నుండి అయితే 0406662451 కాల్ చేయండి. సో కోడలు మేనకోడలు అని చెప్పేసి అనాల్సి వచ్చింది గాన కోకిల సుశీలమ్మ గారికి. కరెక్టేనండి. ఓకే, అమ్మగారితో మీకున్నటువంటి అనుబంధం ఒకసారి చెప్పండి. అనుబంధం అంటే చిన్నప్పటి నుంచి ఒకే ఫ్యామిలీ కాబట్టి అది ఇట్ వాజ్ జస్ట్ గ్రాడ్యువల్ ట్రాన్సిషన్ ఫ్రమ్ మేనకోడలు టు కోడలు. ఓకే, సో నాకైతే పెద్ద తేడా లేదు, బట్ బయట ఉన్న వాళ్ళందరికీ మేబీ జనరల్గా ఏమనుకుంటారంటే కోడలు అంటే ఇంకా బయట నుండి వచ్చారేమో అనుకుంటారు, మేనకోడలు అంటే ఇంకా అందరికి. అటువంటి సందర్భాలు చాలా వచ్చాయండి. ఓకే, మేము జనరల్గా షోస్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే బయట నేను ఎప్పుడన్నా పాడినప్పుడు కానీ చాలామంది అత్తగారిని అడగడం జరిగింది, ఏంటంటే మీరు వాయిస్ చూసి ఎంచుకొని మరీ మీ అబ్బాయి పెళ్లి చేశారా అని. బట్ అట్లా కాదు, ఇట్స్ ఏంటంటే నేను వారి బ్రదర్ డాటర్ అనమాట. సో కొంచెం జెనెటిక్స్ వల్ల పోలికలు ఉండడం జరిగింది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే, విన్నారు కదా, మొత్తానికైతే జెనెటిక్స్ తోటి అలా కొన్ని కలిసాయి అనమాట, రక్త సంబంధం. అండ్ అలానే ఒక రకమైనటువంటి వాయిస్ కల్చర్ మనకు కనబడుతుంది గాన కోకిల సుశీలమ్మ గారి గొంతులో. ఆ తీయదనం ప్రతి ఒక్కటి కూడా. సో సంధ్య గారి గొంతులో కూడా మనం బోల్డ్ అన్ని పాటలతో వినాలనుకుంటున్నాం. సో మరి మీరు మనకు ఫోన్ చేయాల్సిన నెంబర్ మరొకసారి చెప్తున్నాను, 7038796611 కాల్ చేయండి. యూకే నుండి అయితే 441223770661, ఇండియా నుండి అయితే 0406662451 కాల్ చేయండి. సంధ్య గారు ఒక మంచి పాటతోటి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మీకు నచ్చినటువంటి ఒక మంచి పాటతో. దానికంటే ముందుగా మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి? నమస్కారం మామ, నేను రాజేందర్ మామని మాట్లాడుతున్నా, సౌదీ అరేబియా నుంచి. రాజేందర్ మామ ఫ్రమ్ సౌదీ అరేబియా. ఫస్ట్ కాల్ నీది మామ, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మన గాన కోకిల సుశీలమ్మ గారి కోడలు వచ్చారు, సంధ్య గారు. సంధ్య గారు ప్రముఖ సింగర్ అండ్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చేసి వావ్ అనిపించినటువంటి సింగర్ సంధ్య గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సంధ్య గారు. నమస్కారం రాజేంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడుతున్నప్పుడు. థ్యాంక్స్ అండి, ఇట్స్ ఆల్ ద సేమ్ హియర్. బాగున్నారా అండి? బాగున్నాం మేడం. వెరీ నైస్, మీరే చెప్పాలి. సో ముందుగా రాజేంద్ర ఒక విషయం చెప్పాలి మీకు. చెప్పండి సార్. రేపు ఏంటి అనగానే దీపావళి అని చెప్పేశారు. అవును, కానీ అలానే రేపు గాన కోకిల సుశీలమ్మ గారి పుట్టినరోజు అనమాట. వావ్, ఓహో, మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్స్ అండి. ఓకే, I'll take it as a personal wish. yes, first wish. Thank you. రాజేంద్ర బాబు, మీకు నచ్చినటువంటి పాట సుశీలమ్మ గారిది ఏదైనా ఒక పాట మేడంని అడిగే ప్రయత్నం చేయి, మీకోసం డెఫినెట్ గా పాడే ప్రయత్నం చేస్తుంది మేడం కూడా. ఏదైనా ఇదేంటి మన పండగ ఈ దీపావళి సందర్భంగా పాడినటువంటి పాట ఏదైనా పర్వాలేదు. ఓకే, దీపావళి సందర్భంగా ఏ పాట అయినా పర్లేదు అంటాం? ఏ పాట అయినా పర్వాలేదు. రైట్, సుశీలమ్మ పాడింది. డెఫినెట్ గా పాడిపించే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే డోంట్ థింక్ ఇన్ రాంగ్, ఇక్కడ మనకు కాల్ చేసే కాలర్స్ అందరూ కూడా మామా అని పిలిచే అలవాటు. ఓకే అండి, ప్రపంచవ్యాప్తంగా నేను ఒక మామను వాళ్ళకి. పోన్లే, మిమ్మల్ని అంటే అంతవరకు పర్వాలేదండి. అది కాదు, ఇప్పుడు వచ్చిన గెస్ట్లను కూడా అలా పిలవకుండా ఉంటే చాలా పిలువరు. అక్కడ ఇప్పుడు ఏమైతుందంటే గాన కోకిల సుశీలమ్మ గారి కోడలు వచ్చింది అని చెప్పేసి అన్నారు. సడన్ గా నన్ను మామ అంటున్నారు ఇక్కడ.
ఓ వెరీ నైస్. అయితే పర్వాలేదు. అలా మనకు ఒక మంచి రిలేషన్ అనమాట. నేను ఒక మామను. అదే అదే, అందరు ఫాదర్ ఫిగర్ అంటే మీరు ఫాదర్ ఇన్ లా ఫిగర్ అనమాట. యా హలో 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 మామ మహేష్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మామ. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి? మదన్ మామ ఫ్రమ్ వాషింగ్టన్ DC. వండర్ఫుల్ మదన్ మామ. అండ్ సంధ్య గారితో మాట్లాడండి. మదన్ గారు, థ్యాంక్స్ అండి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద బర్త్డే టు సుశీల గారు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ. మీ గురించి ఇప్పుడే మహేష్ మామ గారు చెప్తే విన్నాము, చాలా సంతోషము. ఆ ఫ్యామిలీలో ఇంకొక గాయకురాలు వచ్చిందని తెలియడానికి ఇంకా గర్విస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా కోరిక ఏంటంటే సుశీల గారికి సి నారాయణ రెడ్డి గారు అంటే చాలా అభిమానం. అవునండి. సి నారాయణ రెడ్డి గారి రచించిన ఏదైనా ఒక పాట, సుశీల గారు పాడిన పాట మీరు పాడితే మేము చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు మహేష్ మామ. యా మామ, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for calling అండి. వెల్ యా. సో నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఎన్నో పాటలు ఉన్నాయి. తప్పకుండా. సో అందులో సుశీలమ్మ గారు పాడినటువంటి పాట, ఆ పాటతో మనం స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్. తప్పకుండా. యా. దానికంటే ముందుగా ఒకటి తర్వాత మీ గురించి చాలా ఒకటి అడగడం మర్చిపోయాను మేడం. మీరు రెహమాన్ సంగీత సారథ్యంలో పాడారు, తర్వాత ఇళయరాజా కాంబినేషన్లో కూడా చాలా పాటలు పాడారు. దానికంటే ముందుగా ఒక మంచి చక్కటి పాటతోటి లలిత కళ ఏదైనా మీకు నచ్చినటువంటి ఒక పాటతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా అండి. యా. అంటే నేను రెహమాన్ గారి దగ్గర పాడిన పాట పాడమంటారా, లేకపోతే లలిత కళల గురించి? ఏదైనా ఫస్ట్ తర్వాత ఇది రెహమాన్ ఏంటంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు అని చెప్పేసి. తప్పకుండా. సో అది కాస్త ఊరిస్తూ పాడే ప్రయత్నం చేద్దాం. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను, లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను, మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను, ఒదిగే తొలి పువ్వును నేను, లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. వండర్ఫుల్ అండి, నిజంగా కూడా దీపావళి సందర్భంగా చిరుదివ్వెను నేను అనే పాటను వినిపించారు. దట్ వాస్ రియల్లీ వండర్ఫుల్. యాక్చువల్గా మీరెవరో చెప్పకుండా తర్వాత మేము ఆల్రెడీ పబ్లిక్ చేయకంటే ముందుగా, అడ్వర్టైజ్ చేయకంటే ముందుగా డైరెక్ట్ తీసుకొచ్చి పాట పాడిపించి సుశీలమ్మ గారు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు మాట్లాడండి అంటే థ్యాంక్స్ అండి, దట్స్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్. సో దట్స్ గ్రేట్ అన్నమాట. ఆ వాయిస్ కల్చరు, ఆ ప్రొనౌన్సియేషన్, ఆ పదాల్లో ఉన్నటువంటి ప్రేమ, అవన్నీ కూడా వండర్ఫుల్ అండి. అంటే ప్రతి పదము కూడా అదేంటంటే పునీతం అయిపోతుంది అనమాట ఆ గొంతుతోటి. దట్స్ రియల్లీ గ్రేట్ అండి. మీకు ఆ కల్చర్ ఇమ్మీడియట్గా మీరు జీర్ణించుకున్నందుకు, కంప్లీట్గా డైజెస్ట్ చేసుకున్నందుకు, అది మీకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదేమో అనిపించేసింది ఈ ప్రపంచంలో. థ్యాంక్స్ టు ద జీన్స్ అండి, థ్యాంక్స్ ఎవ్రీబడి. యా. సో విన్నారు కదా మరి. మీరు కూడా సరదాగా సంధ్య గారితో మాట్లాడాలనుకుంటే 7038796611 కాల్ చేయండి. యూకే నుండి అయితే 441223770661 కాల్ చేయండి. ఇండియా నుండి అయితే 0406662451 కాల్ చేయండి. ఎక్కడి నుంచి వెళ్ళైనా కాల్ చేయండి. నాకు నచ్చని ఒకే ఒక్క విషయం, మిస్డ్ కాల్ మాత్రం ఇవ్వకండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో మీరు వింటున్నారు టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే మామా మహేష్. అండ్ అలానే ఈరోజు సూపర్ సింగర్ సంధ్య గారు మన స్టూడియోకి వచ్చేసారు. వెల్ సంధ్య గారు, ఇంతకుముందు మనం ఇద్దరు మిత్రుల నుండి పూనగవే పూలది అని ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఎవర్ గ్రీన్ అది, ఇంకా అటువంటి సాంగ్ విన్నారు. ఆ పాట చాలా బ్యూటిఫుల్గా పాడారు. సో కంపోజింగ్ కూడా ఏఆర్ రెహమాన్ సారథ్యంలో. సో ఎలా ఆపర్చునిటీ వచ్చింది? దానికంటే ముందుగా మనతో మాట్లాడడానికి ఒక కాలర్తో మాట్లాడి డెఫినెట్గా దీని విషయం మాట్లాడదాం. హలో
Hello, this is Neil and from Chicago. Neil Mama. ఓకే మామ మాట్లాడండి. సంధ్య గారు వచ్చారు ఈరోజు, సుశీలమ్మ గారి కోడలు. హాయ్ సునీల్, హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండి. ఓ యా, గ్రేట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీ షో చాలా నచ్చింది, చాలా క్లియర్ గా ఉంది, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకే చెప్తున్నారు. యా థ్యాంక్ యూ మామ. తెలుగు వాళ్ళతో చాలా we go long way back in Chicago. ఓకే. A lot of the sound equipment is ikkade they bought it and along with me. ఓకే. I'm so happy to find this radio station. I was checking it out and the various songs kuda చాలా బాగా చేశారు. I wish you all the best. ఓకే. యా సునీల్ మామ, మరి సంధ్య గారితో ఏమైనా మాట్లాడతారా? Yeah, question ఉంది actually. యా డెఫినెట్లీ. యా అడగండి. మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తో పనిచేసిన రీసెంట్ గా మీరు పనిచేస్తారు కదా చాలా మందితో. యా, సో మీకు నచ్చిన పాట లేటెస్ట్ ఏదన్నా ఉంటే. లేటెస్ట్ది యాక్చువల్లీ చాలా మందితో వర్క్ చేశాను నేను. ఐ థింక్ లాస్ట్ హారిస్ జయరాజ్ గారితో చేశాను, బోత్ తమిళ్ అండ్ తెలుగు. ఓకే. తర్వాత ఇన్ఫాక్ట్ హూ ఎవర్ ద కాలర్ ఇస్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ మ్యూజిక్ డైరెక్టర్, సునీల్. యా. ఆయన చాలా వండర్ఫుల్ సాంగ్స్ చేశారు అండ్ హీ హస్ గివెన్ మీ ది ఆపర్చునిటీ టు సింగ్ దోస్ సాంగ్స్. ఎస్. సో దోస్ ఆర్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. ఓకే. యా, రైట్. అండ్ మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఆల్రెడీ కాల్. హ్యాపీ దివాలి అండ్ హ్యాపీ దివాలి టు లాంటి గారు. యా తప్పకుండా. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. గుడ్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. యా థ్యాంక్స్. యా వెల్, మనతో మాట్లాడి ఇంకో కాలర్ ముందు రెడీ wait ఉన్నారు. చేస్తారా? దానికంటే ముందుగా ఈ విషయం Yeah. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది అడగాలని చెప్పేసి. చెప్పండి. సో ఏఆర్ రెహమాన్ కి ఎలా మీరు పరిచయం అయ్యారు? మీ ఆడిషన్ ఎక్కడ జరిగింది? యాక్చువల్లీ నేను అత్తగారితో పాటు ఆవిడ అప్పుడు ఇండియన్ మూవీకి రికార్డ్ చేసేటప్పుడు ఆవిడతో పాటు వెళ్ళటం జరిగింది. ఓకే. సో ఆవిడ రికార్డింగ్ అయిపోయింది అండ్ దెన్ వి కేమ్ ఇన్ టు ద రికార్డిస్ట్ రూమ్. అక్కడ కూర్చుని రికార్డ్ అయిన సాంగ్ వింటూ ఉన్నాం. ఆయన పాట విన్నాక అన్నారు, అమ్మా అసలు మీ వాయిస్ ఇంకెవ్వరికి రాదు. సో ఇట్లాంటి వాయిస్లు అంటే చేయడానికి మా దగ్గర ట్యూన్స్ లేవు. ఓకే. సో వి కాంట్ డూ జస్టిస్ టు మ్యూజిక్ ఎనీమోర్ బికాజ్ అంత బ్యూటిఫుల్ వాయిస్ మీకు అని చెప్పి ఎవరు లేరంటే మా అత్తగారు అన్నారు, ఎందుకు లేదు, నా మేనకోడలు ఉంది నా తర్వాత తనే. సో మోర్ ఆర్ లెస్ హర్ వాయిస్ ఇస్ లైక్ మైన్ అన్నారు. దెన్ ఈ సెడ్ వెరీ ఇంట్రెస్టింగ్, దెన్ ఐ థింక్ వై డోంట్ యూ డూ అన్ ఆడిషన్ అన్నారు. సో అంటే దిస్ వాజ్ ఆల్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ గా. సరే ఓకే అని చెప్పి నేను కూడా ఐ సెడ్ ఫైన్. అప్పుడే ఏఆర్ రెహమాన్ గారు కూడా ఫీల్డ్ లోకి వచ్చిన కొత్తలో. సో we did an audition, then he liked it. He said next Mani gar movie చేస్తున్నాను, you have to sing a song for me అన్నారు. Then after a while like an year or something ఆయన పిలిచారు, నేను ఈ పాట పాడడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం we recorded it in Tamil. వెల్, సో ఫస్ట్ టైం మరి ఏఆర్ రెహమాన్ గారి ఆడిషన్ లో మన సంధ్య గారు ఏ పాట పాడారు, ఆయనని ఎలా ఇంప్రెస్ చేశారు పాటతోటి, దానికంటే మనం తెలుసుకునే ముందుగా మనతో మాట్లాడడానికి ఒక కాలర్ అడిగినట్టున్నారు. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను విజయ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండి. విజయ ఫ్రమ్ ఆస్ట్రేలియా. విజయ్ గారు సంధ్య గారితో మాట్లాడండి. సంధ్య గారు చాలా సంతోషంగా ఉంది. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు, మీకు అక్కడ చాలా లేట్ అయిపోయింది పాపం. ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ 1 o'clock ఫర్ యూ. అవును కరెక్టే. నేను ఇంట్రెస్ట్ మీ వాయిస్ అది నేను అసలు యాక్చువల్ గా ఆ పాట సుశీల్ గారి పాటలాగే అనిపించింది నాకు, ఆ ఇద్దరులో మీరు పాడిన పాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అది సో మీరు సుశీల్ గారి దగ్గర ఎట్లా అనిపిస్తుంది మీకు? అత్తగారు కదా, మీ అనుభవం ఇద్దరిది ఎట్లా ఉంది తెలుసుకోవాలండి నాకు. ఎలా ఉంటుంది అంటే అత్త కోడల అనుబంధం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే? అంటే కాదు, ఆవిడ ఒక పెద్ద గాయని కోకిల కదండి, మన 100% యు ఆర్ రైట్ అండి.
అత్తగారు అంటే చిన్నప్పటి నుంచి మేనత్త కూడా కాబట్టి ఇట్స్ నాట్ ఎన్ అత్తగారు కోడళ్ళు జనరల్ అస్సలు టీవీ సీరియల్స్ లో చూసే టైప్ అయితే అస్సలు కాదు. సో మోర్ ఆర్ లెస్ ఇట్స్ వెరీ వి షేర్ ఎ వెరీ క్లోజ్ బాండింగ్. బట్ ఏంటంటే యాజ్ అ సింగర్ ఎస్ ఆవిడ దగ్గర ఐ మీన్ ఇట్స్ బీన్ నా చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నా. బట్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఇట్స్ లైక్ ఐ గెట్ వెరీ నర్వస్ ఆవిడ ఉన్నప్పుడు పాడడం అంటే. ఈ మధ్య ఇప్పుడు కొంచెం అంటే ఒక 20-30% అలవాటైందండి. యా మోర్ ఆర్ లెస్ వి బోత్ డూ ఎ లాట్ ఆఫ్ షోస్. సో ఫస్ట్ 2 songs కొంచెం ఎప్పుడు నర్వస్నెస్ ఉంటూనే ఉంటుంది. బట్ అట్ హోమ్ వీఆర్ క్వైట్ చిల్డ్ అవుట్ అంటే దర్ ఇస్ నో అంటే అంత ఇదేం లేదు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఫైర్ వర్క్స్ ఏమి ఉండవు. హలో విజయ్ గారు, ఇప్పుడు ఒక అత్త కోడలు ఇద్దరు సింగర్స్ కావడం వల్ల అత్తగారు కోపం వచ్చింది అనుకో, చాలా కోపంగా ఉంటే పాట పాడతారు. అవునా కదా? అప్పుడు కోడలు గారు ఏదో క్షమాగుణంతో సంబంధించిన ఈమె ఒక పాట పాడుతుంది అనమాట. యా మేబీ ఈయన దగ్గర నుంచి టిప్స్ తీసుకొని ఇక మీదట అట్లా బిహేవ్ చేస్తాం. ఇప్పటి వరకు ఐడియా రాలేదు. మీరేం చేస్తుంటారు విజయ్ గారు? నేను రేడియో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటానండి. వెరీ నైస్ అండి. యూ లివ్ ఇన్ సిడ్నీ? బ్రిస్బేన్. ఓకే, వెరీ నైస్ అండి, వెరీ నైస్. మీరు పాడతారా? మామూలుగా పాడతాను, కొన్నాళ్ళు అలా నేర్చుకున్నా మ్యూజిక్. మామూలుగానే పాడండి నిజంగా, ఇప్పుడు ఇది ఆడిషన్ కాదు. సో మీరు మామూలుగా పాడొచ్చు. లేదండి మీరు విందామని చేశానండి. ఎందుకంటే నాకు సుశీల్ గారి మీద రేడియో ప్రోగ్రామ్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఆవిడ బర్త్డే అప్పుడు చేశాను. నేను అంటూ ఉంటాను, మనకి సూర్యచంద్రులు ఉన్నట్లుగానే మనకి దేవుడు చక్కటి సుశీలమని ఇచ్చారు తెలుగు వారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ ఎప్పుడు మీరు మా పాటలు రేడియోలో టీవీలో వింటూనే ఉంటారు. సో మీలాంటి వాళ్ళు పాడడం వినడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అయితే మోర్ ఓవర్ మీరు సుశీల గారి బర్త్డే కి చాలా ప్రోగ్రామ్ చేసిన అన్నారు కదా, రేపే సుశీల గారి పుట్టినరోజు. అవునవును. మరి ఆ సందర్భంగా ఒక పాట పాడే ప్రయత్నం చేయండి. ఏదైనా పర్లేదండి, పుట్టినరోజు గురించి కాకపోయినా. నాకు ఇష్టమండి ఆ పాట. అయ్యో ప్లీజ్ పాడండి. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను, మధుర భారతి పద సన్నిధిలో ఒదిగి తొలి పువ్వును నేను. క్షమించండి, నాకు కాస్త వాయిస్ మీరు ఎంత పానిక్ లో ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఒక గాన కోకిల సుశీలమ్మ గారు అంటే ఈ మేడం ముందు వాడితే ఆ మేడం ముందు పాడినట్టే ఆల్మోస్ట్. సో కొంచెం కొద్దిగా పానిక్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నా ముందు పాడాలంటే కూడా కాస్త ఇబ్బంది. ఈ మేడం ఆ మేడం ముందు పాడాలంటే అంతే పానిక్. బాగా పాడారండి, కంగ్రాచులేషన్స్. ట్రైనింగ్ అయ్యారండి ఆవిడ దగ్గర? అలా ఏం లేదండి, మా ఫాదర్ హీ ఆల్సో ఈజ్ అ సింగర్ అండి. సో బేసిక్ గా ఏంటంటే ఫ్యామిలీలో అందరు పాడుతూ ఉంటారు. సో నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ మా ఫాదర్ తో కలిసి పాడుతూ ఉండేదాన్ని. అంటే అందరూ బయట పి సుశీల గారు అని అంటమే కానీ మాకు ఫ్యామిలీలో ఒక మెంబర్ కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు పెద్దగా ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ అండి. బేసిక్ గా అంటే బాగా ఊహ వచ్చాక కొంచెం పెద్ద అయ్యాక ఓకే షీఈ్ అ వెరీ గ్రేట్ సింగర్ అలా తెలిసింది కానీ, బట్ ఫ్యామిలీలో ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ యునో ఇట్ వాజ్ వెరీ నార్మల్ అండి. సో అంటే పెద్ద అయ్యాక ఇంకా నేను చెన్నై షిఫ్ట్ అయ్యాక అఫ్ కోర్స్ షీ యూస్ టు గివ్ మీ టిప్స్ ఆన్ హౌ టు సింగ్, అంటే బ్రీదింగ్ అంతా ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. ఎంత పాట పాడేదానికన్నా డిక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యునో. సమ్ టిప్స్ దట్ షీ యూస్ టు గివ్ మీ. సో అంతే అండి, నో మేజర్ సీక్రెట్స్ హియర్. విజయ్ గారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉందండి ఇది నాకు కూడా అండి. గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడటం ఈ షో ద్వారా. అండ్ టోరీ వారికి నిజంగా ధన్యవాదాలు, ఇంత మంచి షో ఆర్గనైజ్ చేసినందుకు వీటితోటి ఈ రోజు. అవునండి, అబ్సల్యూట్లీ టోరీ వాళ్ళకి చాలా 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 ధన్యవాదాలు. సో మీతో మాట్లాడే అదృష్టం దొరికింది. ఆ కోకిలమ్మ గురించి ఇంకొన్ని విషయాలు, ఆవిడ గురించి ఎట్లా ఉంటున్నారు ఆవిడ ఇప్పుడు? బాగున్నారండి, ఫైన్ అండి. మీ అందరి ఆవిడ ఇంకా మరిన్ని ఇలాగే ఉండాలండి చక్కగా. ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ కౌంట్ లాట్ అండి. సో కీప్ ప్రేయింగ్ ఫర్ హర్.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Well. గుడ్ ఒక నైట్. పాట మీరు వినిపిస్తారండి, ఒక పాట మీరు? యా తప్పకుండా అండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద షో ఐ థింక్ యా డెఫినెట్లీ అండి, సాంగ్స్. మీరు అడిగినటువంటి పాటలన్నీ కూడా పాడే ప్రయత్నం చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. అలాగే అండి, నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ నైట్. సో ఆస్ట్రేలియా నుండి విజయ్ గారు మనతో మాట్లాడారు. Very చాలా sweet ఎక్సైట్మెంట్ అండి. గా. అండ్ జనరల్ గా మీది చాలా డిఫరెంట్ మేడం. ఎవరైనా వాళ్ళు కోరినటువంటి పాటలు మీరు పాడి వినిపిస్తుంటారు, కానీ వెరైటీగా ఏంటంటే మీరు వాళ్ళతో పాడిస్తున్నారు అన్నమాట. అంటే అదేంటంటే మళ్ళీ నేనే పాడి మళ్ళీ నేనే విని లేదు లేదు లేదు, ఆ గొంతులోని మాధుర్యం మళ్ళొక్కసారి మననం చేసుకోవాలని ఆరాటం తప్ప లేదు. బట్ డెఫినెట్ గా మన బోల్డ్ అని పాటలు పాడుకునే సమయం ఉంది. ఆవిడ చూడండి పాడి ఎంత సంతోషంగా. అదే మేడం, ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు ఒక 18 hours ఉంది మేడం. 18 hours లైవ్ షో చేస్తున్నాము. వెరీ నైస్. 18 hours వరకు మీరు ఇక్కడనే ఉండాల్సి ఉంటుంది. ఓకే అండి, రెడీ. రేపు నైట్ 12 గంటల వరకు ఇక్కడనే ఉండాల్సి ఉంటుంది. Okay. సో ఆర్ యూ రెడీ? యా అబ్సల్యూట్లీ. అవునా మేడం, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అండ్ మనతో మాట్లా ఇంకో కాలర్ అడిగినట్టున్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి? నేను రాజమండ్రి నుంచి అండి, శ్రీను అండి. రాజమండ్రి నుండి శ్రీను గారు. వెల్ శ్రీను గారు, సో మరి ఈ రోజు మన గాన కోకిల సుశీలమ్మ గారి మేనకోడలు మన స్టూడియోకి వచ్చారు, ప్రముఖ సింగర్ సంధ్య గారు. సంధ్య గారికి నీకు నచ్చినటువంటి మంచి పాట ఒకటి సంధ్య గారిని అడగండి. ఓకే. లేకుంటే సంధ్య గారు అడిగినటువంటి మంచి పాట మీరు ఒకటి పాడండి. సరే అండి. గుడ్ ఈవినింగ్ శ్రీను గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నమస్తే. నమస్తే అండి, నిజంగా మీతో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. సేమ్ హియర్ అండి, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీరెంతో అభిమానంగా. సింగింగ్ అంటే చాలా ఇష్టం అండి, అసలు ఇప్పటి నుంచో పాటలు పాడడం బాగా ఇష్టం. కానీ ఇలా ఎస్పీ బాలు గారి సాంగ్స్ అలాగే సుశీలమ్మ గారు పాడిన పాటలు చాలా విన్నానండి నేను. నిజంగా మీతో మాట్లాడుతున్న రోజు చాలా గ్రేట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మీరు కాల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఇష్టమైన పాట ఏంటి చెప్పండి? నాకు ఇష్టమైన సాంగ్ నాటోగ్రాఫ్ లో మౌనంగానే ఎదగమనే సాంగ్ చాలా ఇష్టం అండి. పాడతారా మరి? పాడతానండి. పాడండి తప్పకుండా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరమెంతో ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడుకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. ఇలా మేడం. ఇంకా వెరీ నైస్ అండి, చాలా బాగుంది. మీరేంటి నేర్చుకున్నారా సంగీతం? మామూలుగా విని నేను కొన్ని ఆర్కెస్ట్రాల్లో పాడివాడిని. నాకు అసలు బాలు గారి సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి, నిజంగా. నాకు కూడా చాలా ఇష్టం అండి బాలు గారి సాంగ్స్ అంటే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. చాలా హ్యాపీ అండి, మీకు అడ్వాన్స్ గా హ్యాపీ దీపావళి అండి. థ్యాంక్స్ అండి, విష్ యూ ద సేమ్ హ్యాపీ దివాళీ టు యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి తోరి టీం వాళ్ళందరికీ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ యూ ద సేమ్. అయితే ఇటువంటి టైంలో యాక్చువల్ గా కాలర్స్ పాట పాడేసి ఎక్కడ మిస్టేక్ అయిపోతుంది ఏంటి అని చెప్పేసి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్. ఐ మీన్ హి హస్ డన్ ఎక్సెప్షనల్లీ వెల్ అండి. నాకైతే అన్ని లిరిక్స్ గుర్తుండవు అన్లెస్ ఐ లుక్ ఇంటు ద బుక్. పాడండి అనగానే స్పాంటేనియస్ గా ట్యూన్, దాంతో పాటు లిరిక్స్ కూడా చక్కగా పాడారు. ఇప్పుడు మీ దగ్గర బుక్ ఉందా? ఉందండి. ఉంటే నో ప్రాబ్లం, బుక్ లేకున్నా పర్లేదు, ఫేస్బుక్ ఉన్నా పర్లేదు, అందులో ఏం చెక్క చేసుకోవచ్చు. చలో విన్నారు కదా, మరి మీరు కూడా సరదాగా మాట్లాడండి. మీకు ఇష్టమైనటువంటి ఎటువంటి పాట అయినా పర్లేదు. పాటల పూదోటలో మాటల గుఫాలింపు టోరికి 7038796611 కాల్ చేయండి. యూకే నుండి అయితే 441223770661, ఇండియా నుండి అయితే 0406662451 కాల్ చేయండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. దానికంటే ముందుగా మనం ఒక కాలర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? గుడ్ ఈవినింగ్ అండి, నేను జయప్రద. వావ్, జయప్రద గారు. అవునండి, హీరోయిన్ జయప్రద గారు కాదండి. కాదా? ఓ మై గాడ్, కాదట మేడం.
ఓకే జయప్రద గారు గుడ్ ఈవినింగ్ అండి. మీరు మహేష్ గారిని చాలా డిసప్పాయింట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంధ్య గారు, మీ వాయిస్ సేమ్ మీ అత్తగారి వాయిస్ లాగే ఉందండి. థ్యాంక్స్ అండి. బాగుంది, అద్భుతంగా మెలడీస్తుంది. థ్యాంక్స్ అండి. సుశీల గారి పాటకు ఎదురే లేదు. అవునండి, ఖచ్చితంగా. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అద్భుతంగా ఉంటాయి ఆమె పాటలు. చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను, ఆనందిస్తూనే ఉన్నాను. కోడలు అనేటప్పటికే ఒకసారి కాల్ చేసి మీకు చెబుదామని వచ్చాను. జయప్రద గారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు? నేను గుంటూరు అండి. ఎక్కడి నుండి అండి? గుంటూరు, ఆంధ్రప్రదేశ్, గుంటూరు. ఆంధ్రప్రదేశ్, గుంటూరా? అదే ఆ పవర్ ఏంటో తెలిసిపోతుంది లేండి వాయిస్ లో. అర్థమైపోయింది నాకు. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కాలింగ్ టు టోరీ అండి. హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీకు ఈ సంగీతం అంటే మీ నాన్నగారితో మీరు నేర్చుకున్నారా, లేకుంటే ఇందులో ఉన్నటువంటి నోట్స్ ఉంటాయి సంగీతంలో, అవి ఎవరి దగ్గర నేర్చుకున్నారు బాగా మీరు? అంటే ఐ టుక్ ఇనిషియల్ ట్రైనింగ్ అండి. దట్ వాస్ జస్ట్ ఫర్ లైక్ అబౌట్ 2-3 years. తిరుపతి గోపాలకృష్ణ గారి దగ్గర విజయనగరంలోనే ఉన్నప్పుడు క్లాసికల్ ట్రైనింగ్ తీసుకున్నాను. బట్ దెన్ లేటర్ వి షిఫ్టెడ్ ప్లేసెస్, సో నాకు కంటిన్యూ చేయడానికి అవకాశం దొరకలేదు. బట్ మా నాన్నగారు నా గురువు అని చెప్పొచ్చు. సో ఐ యూస్ టు ఎవ్రీడే సింగ్ విత్ హిమ్ అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దట్స్ గ్రేట్ అండి. కానీ మీరు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, కొందరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అనమాట. సో మన వాయిస్ కల్చర్కి దగ్గర ఉన్నటువంటి పాటనే పాడుతుంటారు. సో మిగతా అన్నీ ఇది పాడాలి అది పాడాలని లేదు, వాళ్ళ మనసుకు నచ్చాలి, గొంతుకు సెట్ కావాలి. ఓన్లీ సెలెక్టెడ్ సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా. సో మేము అనుకుంటాం ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీ బర్డెన్స్ ఉంటాయి, ఇంకా రకరకాలుగా ఉంటాయి, అందుకోసమే కరెక్ట్గా అన్ని పాటలు పాడలేకపోతున్నారు అని చెప్పేసి. సో మీ గొంతుకు దగ్గరలో ఉన్నటువంటి పాటలు పాడుతున్నారు అని అట్లా ఏం లేదండి. బేసిక్గా యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే పిలవడంలో మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆల్రెడీ తెలుసు మనం ఎట్లాంటి పాటలు పాడగలం అని చెప్పి. బట్ బియాండ్ దట్ ఏంటంటే యాజ్ అ సింగర్ ఆర్ ఈవెన్ ఇన్ అన్ యాక్టింగ్ ప్రొఫెషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బేసికలీ దిస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ బేసిక్లీ. సో నేను పాడాను. ఇన్ఫాక్ట్ ఇందాక మా ఫ్రెండ్ కాల్ చేసిన ఆయన సునీల్, ఆయన నాతో డిఫరెంట్ గా ఒక హిప్ హాప్ స్టైల్లో పాడించారు. సో ఐ థింక్ ఐ డిడ్ క్వైట్ వెల్. సో నవరసాల్లో అన్ని రకాలుగా రసాల్లో పాటలు పాడాలని చెప్పేసి యాజ్ అన్ ఆర్టిస్ట్ దట్స్ ది ఆస్పిరేషన్. తర్వాత మీరు ఏఆర్ రెహమాన్ గురించి మనం మాట్లాడాము. మీరు అక్కడ మీ అత్తగారితో వెళ్ళి అతను కలిసే సమయం దొరికిందన్నారు. తర్వాత మీరు ఆడిషన్ లో ఏ పాట పాడారు, ఆయనని ఎలా ఇంప్రెస్ అయ్యాడు అతను? అప్పట్లో నేను ఎక్కువ గజల్స్ ఎక్కువ పాడుతుండేదాన్ని చిన్నప్పటి నుంచి. అంటే ఈ పాటలు లేకుండా గజల్స్ కూడా వచ్చు మీకు? వచ్చండి. థ్యాంక్స్. అది సడన్ గా పాడు అనేటప్పటికి ఏం పాడాలో తెలియలేదు. సో ఐ స్టార్టెడ్ టు సింగ్ ఎ గజల్. సో ఇట్ హ్యాపెన్ టు బి హిస్ ఫేవరెట్ గజల్ టు. సో ఆయనకి చాలా నచ్చింది. నచ్చి దట్స్ హౌ ఐ ల్యాండెడ్ అప్ విత్ ఇరువరు. రైట్. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఈ గజల్స్ మీకు ఎక్కడ నేర్చుకున్నారు? ఈ గజల్ అది మా ఫాదర్ చెప్పాను కదా, ఆయన హీ వాజ్ మేజర్లీ ఇంటూ సింగింగ్ గజల్స్, వినడం ఎక్కువ వినేవారు. సో అంటే ఇంట్లో అపార్ట్ ఫ్రమ్ ద 24 hours అప్పట్లో మనకి పెద్ద టీవీ లేదు కాబట్టి రేడియో ఎక్కువ ఉంటుండేది. ఫాదర్ ఎక్కువ గజల్స్ లో ఇంట్రెస్ట్, ఆయన వింటుంటే నేను కూడా పక్కన వింటూ పాడుతూ ఉండేదాన్ని. ప్రత్యేకంగా నేర్చుకోలేదు హిందుస్థానీ, బట్ దెన్ ఇట్ జస్ట్ మీకు రెండు రకాలుగా యూజ్ అయినాయి. ఫాదర్ తో కొంచెం నేర్చుకున్నారు అండ్ అత్తగారితో. వాట్ ఎవర్ లిటిల్ ఐ నో టు సింగ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ ఓన్లీ బోత్ ఆఫ్ దెమ్. అండ్ టోరీ శ్రోతలకు ఒకసారి గజల్ सलोना सा सजन है और मैं हूँ, सलोना सा सजन है और मैं हूँ, जिया में एक अगन है और मैं हूँ, सलोना सजन है और मैं हूँ.
వండర్ఫుల్ అండి, నిజంగా సూపర్. సో ఇప్పుడు మేము ఎంత పరవశం చెందుతారో ఆ టైంలో ఏఆర్ రెహమాన్ కూడా అంతనే పరవశం చెంది ఉంటాడు కావచ్చు నాకు తెలిసి. హోప్ఫుల్లీ అండి. అండ్ మనతో మాట్లాడుకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో. జై 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 తెలుగు తల్లి. జై తెలుగు తల్లి అండి. జై తెలుగు తల్లి అండి. చాలా బాగున్నామండి. ఈ రోజు మన గాన కోకిల సుశీల గారి మేనకోడలు వచ్చారు మన స్టూడియోకి. అండ్ సంజయ్ గారు, మీకు నచ్చినటువంటి ఒక పాట, సుశీలమ్మ గారి పాట, మీకు నచ్చినటువంటి పాటల్లో ఏదైనా మంచి మాటలు మాట్లాడండి, పాటల గురించి మాటలు. సరే, ముందుగా తోరి మిత్రులందరికీ, బంధు స్నేహితులందరికీ శ్రీ ధనలక్ష్మి దీపోత్సవాలు హృదయపూర్వక శుభాకాంక్షలు మారిషస్ దేశ తెలుగు ప్రజల తరఫున. థ్యాంక్స్ అండి. నేను పుట్టి పెరిగి మారిషస్ దేశంలో ఇక్కడ మా ప్రభుత్వపు జాతీయ ఆకాశవాణి నిలయంలో తెలుగు వ్యాఖ్యాతగా ఉంటూ అదే పరమ పూజ గాన కోకిల పి సుశీల వారి గొంతు ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాము. వెరీ నైస్ అండి. మారిషస్ లో ఇక్కడ రోజుకి 2 గంటల సేపు తెలుగు కార్యక్రమాలు ఉంటాయి. ఒక రోజులో కనీసం 5-6 పాటలు వస్తాయి, పి సుశీల వారి పాటలు. థ్యాంక్స్ అండి. మొరేషియస్ నుంచి కాల్ చేశారు మీరు. అండ్ సంజీవ్ గారు, మీకు అంటే డైలీ 2-3 పాటలైనా వింటున్నారు కదా, మీకు బాగా నచ్చినటువంటి పాట ఏంటండి సుశీల గారు పాడినటువంటి పాటల్లో? అవి చాలా ఉన్నాయండి. అదే ముఖ్యంగా అదే తెలుగు తన స్ఫురించే పాటలు మాకు చాలా నచ్చాయి. అందుకే ఎక్కువగా దేశభక్తి గీతాలు అమ్మగారు పాడినవి ప్రసారం చేస్తూ ఉంటాము. ఇదే అండి, చాలా ఉన్నాయి, అది మనసుకి రావటం లేదు ఇప్పుడు. అండ్ సుశీల గారు ఒక పాట కాదు 50,000 పాటలు. అవునండి, పాపం దాంట్లోంచి మీకు ఏ పాట ఇష్టమైంది పాటల్లో పూదోటల్లో మనం ఏ పువ్వు అంటే ఇష్టం అని చెప్పలేము అనమాట. అది వండర్ఫుల్ అండి. అయినా పర్వాలేదు, మరొకసారి సంజయ్ గారు చెప్పండి, మీరు ఒక పాట పాడగలరా? మీకు వచ్చింది తెలుగు పాట ఏదైనా? అదే పాట అంటే కీర్తన నేను పాడవచ్చును. పాడండి పర్వాలేదు, పాడండి. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ తిరుపతి గోవింద పాయిష పరమదయాల తిరుమల వాస పద్మలక్ష్మి వల్లభీస పుండరీకాక్ష పాప వినాశ శ్రీనివాస శ్రీ వెంకటేశ. వండర్ఫుల్ అండి, నిజంగా చాలా అద్భుతం. చాలా హ్యాపీగా ఉందండి సంజయ్ గారు. అతను 40 years నుండి మారిషస్ లో ఉన్నారు. హలో హలో మహేష్ గారు, నమస్తే అండి. నేను అనురాధని మాట్లాడుతున్నానండి, ఆస్టిన్ టెక్సస్ నుంచి. ఓకే అనురాధ గారు, నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అనురాధ గారు. మరి బ్రేక్ఫాస్ట్, టీలు, కాఫీలు ఏమైనా అయినాయా? మీరు నంబర్ అండి అన్ని అయ్యి నేను ఆఫీస్ పార్కింగ్ లాట్ నుంచి కాల్ చేస్తున్నాను, ఇంకా లోపలికి వెళ్ళకుండా. సంధ్య గారు ఫోన్ లో ఉన్నారని. ఓకే, ఎందుకంటే ఇప్పుడు సంధ్య గారితో మాట్లాడడానికి మనకు చాలా ఎనర్జీ అవసరం అండి. అవును, అందుకేనండి. ఎందుకంటే పాటలు పాడమంటున్నారు రివర్స్ గా మనల్ని. యాక్చువల్లీ సంజయ్ గారికి నాకు చిన్న కనెక్షన్ ఒకటి ఉందండి. మీ ఇద్దరం విజయనగరం నుంచే, మీ ఇద్దరం ఒకే బ్యాచ్. మేము స్కూల్ కి మా ఫ్రెండ్స్, నేను కాలేజ్ లో ఉండగా నా చాలా మంది ఫ్రెండ్స్ ఆవిడ కలిసి ఒకే స్కూల్ కి వెళ్ళారు అనమాట. ఆవిడతో చాలా ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు టాక్ టు హర్. హాయ్ అనురాధ గారు, హౌ ఆర్ యు? హలో అండి, ఐఎమ్ ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ ఐఎమ్ లైక్ సో సర్ప్రైజ్డ్. యాక్చువల్లీ మీరు నంబరు మన ఇద్దరికి కాంటాక్ట్ ఏంటంటే, సెయింట్ జోసెఫ్స్ లో మీరు చదువుకున్నప్పుడు శ్రీదేవి ఏర్కొండ అండ్ శ్రీదేవి ఇప్పుడు ఏర్కొండ అయింది. అప్పుడు పద్మజ వీళ్ళందరూ మీ క్లాస్మేట్స్. వాళ్ళందరూ నాకు జూనియర్ కాలేజ్ లో ఇంటర్ లో ఉన్నప్పుడు క్లాస్మేట్స్ ప్లస్ డిగ్రీలో ఉన్నప్పుడు క్లాస్మేట్స్ అనమాట. ఓ వెరీ నైస్ అండి, ఇట్స్ అ స్మాల్ వరల్డ్. ఐఎమ్ సో గ్లాడ్ యూ కాల్డ్.
ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను విన్నాను, నేను ఆఫీస్కి వస్తూ ఉంటే అసలు రోజు ఇదే అనమాట, పిల్లలు డ్రాప్ చేసి టోరీ స్టార్ట్ చేస్తాను, మహేష్ గారిని వింటూ ఉంటాను. జస్ట్ బ్రింగ్స్ మై డే. అండ్ టుడే ఐ హర్డ్ యు వర్ ఆన్ ద షో. ఐ సెడ్ ఐ హావ్ టు కాల్ అండ్ టాక్ టు యు. వెరీ నైస్, వెరీ నైస్. పార్కింగ్ లాట్ రైట్ నౌ. వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మీ పిల్లలు ఇద్దరు పిక్చర్స్ చూసాను, మీ పిక్చర్స్ అన్ని. అంటే వీళ్ళు ఫేస్బుక్ లో వాళ్ళు లైక్ చేస్తున్నప్పుడల్లా ఓహో ఈయన సంజయ్ గారు, ఐ హర్డ్ సో మచ్ అబౌట్ యూ. అండ్ ఎంత విన్నానంటే ఫస్ట్ మిమ్మల్ని చూసాను, ఆహా ఎంత లుకింగ్ సో ఆసమ్ ఇన్ కపుల్ ఆఫ్ పిక్చర్స్. ఐ నో ఐ హర్డ్ యూ సింగ్ అండ్ ఆల్, బట్ పాటలు రూపాన్ని అసలు అద్భుతం అండి. మీ పాటలు చాలా బాగుంటాయి. ఇప్పుడే మీరు మౌనంగానే ఎదగమని, మళ్ళీ ఇంకోటి అది నేను తమిళ్ కూడా ఎక్కువ వింటూ ఉంటామట, బికాస్ మై హస్బెండ్ ఇస్ ఫ్రమ్ తమిళనాడు. అండ్ వెరీ నైస్ అండి. ఆ పాటలు అది వింటూ ఉంటే ఇప్పుడే ఆహా అది విన్న రోజు ఆడితో మాట్లాడడం ఇట్స్ రియలీ ఎక్సైట్మెంట్. ఐ కాంట్ సింగ్ మచ్ బట్ ఐ రియల్లీ లైక్ యువర్ వాయిస్ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యు మేడ్ ఇట్ సో స్పెషల్ ఫర్ మీ. దీపావళి శుభాకాంక్షలు. తప్పకుండా అండి. మీకు కూడా వెరీ వెరీ హ్యాపీ దివాళీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మచ్. అయ్యో లేదండి, ఇట్స్ అవర్ ప్లెజర్. మీ పిల్లలు పాడతారా? యా, ఇద్దరు పాడతారండి. But they are more or less into Western. Okay. Yeah, so. Okay. అదే చూసాను నేను, మీ పిల్లల పిక్చర్స్, మీ పోర్ట్రేట్స్ అన్ని వీళ్ళు మా సెంట్ జోసెఫ్ వాళ్ళందరూ లైక్ చేస్తుంటే ఓహో వీళ్ళైనా ఈవిడైనా సంజయ్ గారు అప్పుడే చూసారు అన్నమాట పిక్చర్స్ అన్ని. ఓకే. అండ్ అనురాధ గారు ఒక విషయం అండి, చెప్పండి. ఇప్పుడు కాలేజీలో కూడా ఇలానే అల్లరల్లరిగా ఉంటుండేనా మేడం వాళ్ళు? యాక్చువల్లీ నేను కాలేజ్ మీరు కాలేజ్ ఏ కాలేజ్కి వెళ్ళారండి? నేను యాక్చువల్లీ కాలేజ్ వచ్చేటప్పటికి బెంగళూరు షిఫ్ట్ అయిపోయానండి. యా, టిల్ మై 10th. యా. సో థ్యాంక్స్ అండి. మీకు ఆ డీటెయిల్స్ అన్ని తెలియకపోవడం వల్ల ఐఎమ్ లైక్ రియలీ గ్లాడ్. లేదు, మేము ధర్మపురి కాలేజ్కి వెళ్ళాం, మళ్ళీ దాని తర్వాత వాళ్ళందరూ మహారాజా కాలేజ్కి వెళ్ళాం, నేను కూడా మహారాజా కాలేజ్కి వెళ్ళాను అనమాట. ఓకే. గ్రేట్ అండి. ఐఎమ్ సో గ్లాడ్ అండి యూ కాల్. I know I have to tell Sridevi actually నేను రేపు కాల్ చేసి చెప్పాలి. I spoke to Sandhya. నేను మాట్లాడానని. మై గాడ్, హీరోయిన్ శ్రీదేవి కూడా మీ క్లాస్మేటా? లేదండి, ఆవిడ నా జూనియర్ అండి. ఐ జస్ట్ కిడింగ్ అండి. She just joined those English classes in. Wonderful అండి అనురాధ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అనురాధ గారు. Thank you very much. Yeah, you have a great day అండి. Yeah, thank you very much. You too. ఎంత ఎక్సైట్మెంట్. I know. Childhood buddies. Yeah, that's great అండి. ఈ మధ్య థ్యాంక్స్ టు ఫేస్బుక్ దట్ మా స్కూల్ రీయూనియన్ అంతా జరిగింది. గాట్ ఇన్ టచ్ విత్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆవిడ చెప్పిన శ్రీదేవి ఏర్కొండ ఆల్సో ఇస్ మై క్లాస్మేట్. సో త్రూ హర్ షీ గాట్ టు నో మీ అండ్ దెన్ దట్స్ హౌ ఇట్ ఇస్. దట్స్ వండర్ఫుల్. అండ్ ఈ రోజు అంటే అనుకోకుండా ఇలా సడన్ గా సర్ప్రైజ్ గా మీకు కాల్ చేయడం, మీకు క్లాస్మేట్స్ అనడం. ఫేస్బుక్ లో ఇంకా డిఫరెంట్ ఎవరైనా కలుస్తుంటారు. ఒక 10 మంది కలిసారంటే ఆటోమేటిక్ గా 11 I'm not like a regular user on Facebook and but yes, unexpected call కదా. It's very surprising. It's very nice. I'm so happy. మీ క్లాస్మేట్ అనగానే she's my senior. Yeah. హలో. వెల్, అండ్ ఇంతమంది మనం ఇద్దరు అనే ఫిలిం నుండి ఆ పాట విన్నాం కదా, అది మరొక్కసారి మన తెలుగు శ్రోతలందరికీ పల్లవి తర్వాత చరణం అదొకటి పాట. పాపం ఆల్రెడీ ఫుల్ పాట వేశారు, మళ్ళీ పాడితే తమిళ్ వర్షన్ లో ఐడియా ఉందా? యా, తమిళ్ ఉంది. పాపం తెలుగు షో కదా, తెలుగే పాడతాను. పర్లేదు మేడం. పూనగవే పూలది లేనగవే వాగుది మౌనముగా నవ్వని నీ కౌగిలి పూజకి అల పౌర్ణమి నవ్వులో ఒక మాసపు పువ్వులే లాలలల తాలలాలా నా బ్రతుకే పండగ, నా బ్రతుకే పండగ పూనగవే పూలది లేనగ
నగవే వాగుది మౌనముగా నవ్వని నీ కౌగిలి పూజకి. వండర్ఫుల్ అండి నిజంగా. పూనగవే పూలది, మీ స్వరమే మీది మేడం. ఇంకా నా భూతో నా భవిష్యత్ మీ ఇద్దరిది కూడా వండర్ఫుల్. థ్యాంక్స్ టు రెహమాన్ గారు. ఐ మీన్ ఆ టైంలో ఆయన చాలా ఫాస్ట్ సాంగ్స్, చాలా వెస్టర్నైజ్డ్ మ్యూజిక్ అది వచ్చింది. ఎగ్జాక్ట్లీ, రోజా రిలీజ్ అయింది. దెన్ లేటర్ ఆన్ తిరుడా తిరిడి అని ఒక ఐ డోంట్ నో తెలుగులో నాకు తెలియదండి. సో అప్పుడు చాలా వెస్టర్న్ సాంగ్స్ అంతా పాపులరైజ్ అవుతున్న టైంలో నా వాయిస్ కి సూట్ అయ్యే సాంగ్ ఆయన ఒకటి కంపోజ్ చేసి, అంటే ఆ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేసి హి గేవ్ మీ దిస్ బ్రేక్. సో ఐఎమ్ లైక్ ఇటర్నల్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. అంటే ఫస్ట్ టైం మీ గజల్ విన్నాడు అతను. గజల్ విన్నాక ఆయన ఇది రెహమాన్ సార్ సాంగ్ బయటకు వచ్చాక వెరీ నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చి ఇళయరాజా గారి దగ్గర అన్నమాట. ఓకే. సో ఇళయరాజా గారు అంటే వి గ్రూ అప్ ఆన్ లిజనింగ్ టు హిస్ సాంగ్స్. బేసికలీ ఆయన he's nothing less than a god to me basically. I'm a huge fan of ఇళయరాజా గారు. అలానే ఒకరోజు ఇంటికి అప్పట్లో మొబైల్స్ అవి లేవండి. దే కాల్డ్ ఆన్ ద ల్యాండ్ లైన్. సో ఐ పిక్డ్ అప్ ద ఫోన్. ఇళయరాజా గారి మేనేజర్ సుబ్బయ్య గారు కాల్ చేసి, మేడం ప్రసాద్స్లో రికార్డింగ్ ఉంది, మీరు రేపు మధ్యాహ్నం 12కి వచ్చేసేయండి. నేను చెప్పాను, సుబ్బయ్య సార్ నేను సంధ్య మాట్లాడుతున్నాను, సుశీల్ గారు కాదు, అత్తగారికి ఫోన్ ఇస్తాను అంటే, అయ్యో లేదమ్మా మీకే సాంగ్ సార్, మిమ్మల్ని రమ్మన్నారు. బేసికలీ సో నేను ఆ పాట ఆయన రిలీజ్ అయ్యాక వింటమే కానీ, అంటే అంతకు ముందు నేను 2-3 రికార్డింగ్స్కి వెళ్ళాను, ఇళయరాజా గారి రికార్డింగ్స్ కి. బట్ నాకంత త్వరగా ఆయన దగ్గర నుంచి అవకాశం వస్తుందని అనుకోలేదు. సో అంటే ఆ ఫోన్ కాల్ పెట్టేశాక ఇంకా కొంచెం ఫెయింట్ అవ్వడం ఒకటే, కొంచెం ఐ వాస్ లైక్ సో థ్రిల్. ఇంకా నయం అది మీకు అనుకోని మీ అత్తగారిని పంపించలేక మళ్ళీ పంపిస్తే ఆవిడ తిరుగుటప్పాలు వచ్చి మళ్ళీ నన్ను పంపించేవారు. సో అట్లా వెళ్ళటం జరిగింది. ఆ దేవదయ్ అని తమిళ్ మూవీ అండి, దాంట్లో ఇళయరాజా గారి దగ్గర ఫస్ట్ టైం పాడే అవకాశం వచ్చింది. ఆ పాట నేను ఎస్పీబీ చరణ్, దట్ వాజ్ హిస్ ఫస్ట్ సాంగ్, చరణ్ గారిది. సో నాది సెకండ్ సాంగ్ అన్నమాట. వండర్ఫుల్ అండి. మరి బ్యూటిఫుల్ డూయట్. సో మరి రాజా గారి కాంబినేషన్ లో మన సంధ్య గారు పాడినటువంటి పాట ఏంటి అనేది మరి కాసేపట్లో తెలుసుకుందాం. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో ఇప్పుడు మాత్రం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఇంటూ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో మీరు వింటున్నారు అండ్ స్పెషల్ లైవ్ షో విత్ సింగర్ సంధ్య గారు. సంధ్య గారు, ఇంతకుముందు భైరవ దీపం నుండి సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అవునండి, ఐ హావ్ టు మెన్షన్ అబౌట్ దిస్ సాంగ్. దిస్ ఇస్ మై ఫస్ట్ సాంగ్ ఇన్ తెలుగు అండి. యాక్చువల్లీ టెక్నికలీ స్పీకింగ్ దిస్ ఇస్ మై ఫస్ట్ సాంగ్. మాధవపేట్ సురేష్ గారు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారనమాట. సో దిస్ వాజ్ జస్ట్ అబౌట్ ఫ్యూ లైన్స్, బట్ దెన్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ చాలా హిట్ అయిన సాంగ్ కూడా. అండ్ ఇట్స్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ భైరవ ద్వీపం. మాధవపేట్ సురేష్ గారు కూడా హీస్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. సో ఆయన ఛాన్స్ ఇచ్చారు ఫస్ట్ టైం. తర్వాత తెలుగులో అంటే నేను మెడ్రాస్ లో ఉండడం వల్ల ఎందుకో తెలీదు, తెలుగులో ఎక్కువ పాడలేకపోయానండి, బట్ తమిళ్లో బాగా పాడాను. తెలుగులో మణిగారి దగ్గర పాడాను, అడవి రాముడు. తర్వాత హారిస్ జయరాజ్ గారి దగ్గర ఎక్కువ పాడాను తమిళ్లో పాడిన సాంగ్స్ అన్ని నేనే తెలుగులో పాడాను. ప్రేమ చదరంగం. అవునండి. సో I would want to sing more in Telugu, but let's see how it goes. కానీ చాలా డాక్యుమెంటరీస్ లో కూడా మీ వాయిస్ వినిపించేసి. అవునండి. గాంధీ గారికి సంబంధించిన దాంట్లో. అవునండి. సో అది ఇలా మీకు ఆపర్చునిటీ వచ్చింది, సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అది యాక్చువల్లీ ఇళయరాజా గారు చేశారండి. అది ఇట్స్ అ కాన్సెప్ట్ అబౌట్ గాంధీ. కిరణ్ బేడి ఉన్నారు కదా, షీ యాక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట. ఇట్స్ అన్ ఆల్బమ్ బేసిక్లీ. ఇట్స్ లైక్ వందే మాత్రం. ఇట్స్ పేట్రియాటిక్ థీమ్ ఆల్బమ్ అన్నమాట. 5 లాంగ్వేజెస్ లో చేశారు, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం చేశారు, అండ్ హిందీ ఆల్సో చేశారు. దాంట్లో తమిళ్ వర్షన్ నేను పాడానండి. తెలుగు జాన్కాంటి పాడారు, చిత్ర గారు కన్నడ అండ్ మలయాళం పాడారు, సాధనా సర్గం డిడ్ ఇట్ ఇన్
హిందీ, బట్ సైమల్టేనియస్లీ అన్ని లాంగ్వేజెస్లోనూ రిలీజ్ అయింది. యా, తర్వాత తెలుగులో సునీల్ కశ్యప్ అని ఉన్నారు, ఐఆర్ఏ అని కొత్తగా మూవీ రిలీజ్ అయింది, అందులో పాడే అవకాశం ఇచ్చారు, దాంట్లో పాడాను. సునీల్ కశ్యప్ పేరు కూడా వింటున్నావు రీసెంట్ గా. ఇట్స్ మై లవ్ స్టోరీ. అవునండి, యా యా, హి ఈస్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండి, వెరీ నైస్. ఐ మీన్ యూత్. యా వెల్, భైరవ దీపంలో మీరు పాడినటువంటి 2 పల్లవి ఒకసారి వినిపించు. తప్పకుండా అండి, నాకు వర్డ్స్ పెద్దగా గుర్తులేవు, బట్ ప్లీజ్. నో ప్రాబ్లం మేడం. చందమామ వచ్చిన చల్లగాలి వీచిన లాల లాల తాల లాల ఓ చెల్లియా లాల లాల తాల లాల జంట లేదనా ఇంత వేదనా ఓహో జంట లేదనా ఇంత వేదనా లాల లాల తాల లాల. దట్స్ ద ట్యూన్ అండి. ఓకే, ఫస్ట్ టైం మీరు తెలుగులో పాడినటువంటి పాట. అవునండి, వండర్ఫుల్ వండర్ఫుల్. తర్వాత నెక్స్ట్ సాంగ్ వచ్చి మురారిలో. అది ఇంకా ఆ పాట చాలా మందికి యాక్చువల్ గా ఇది మీరు అని తెలియదు, కానీ మురారిలో ఆ పాట వినని వాళ్ళు ఎవరూ ఉండరండి. అండ్ ఎంత ప్రౌడ్ అంటే నిజంగా ఆ పాట ప్రతి పెళ్లిలో అదే పాట, ప్రతి పెళ్లిళ్ళు అదే పాట. అందుకే పెళ్లిళ్ళకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందండి. ఆ పాట వేయగానే అందరు తిరిగి నా మొహం చూస్తారు. సో పాపం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద ఉండే ఫోకస్ తీసేసి నా వైపు తిరిగేటప్పటికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే 2 సైమల్టేనియస్లీ, అటు పెళ్లి ఆ పాట. కరెక్ట్ అండి, కరెక్ట్ గా ముహూర్తం టైంలో ఆ పాట వేస్తారు అనమాట. సో ఫోకస్ అంతా ఇటుపక్క షిఫ్ట్ అవుతుంది. సో దానికి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆ పాట ఆపర్చునిటీ వచ్చింది. మెడ్రాస్ లో రికార్డ్ చేసామండి. అప్పుడు మణి గారు మెడ్రాస్ లోనే ఉన్నారు. సో ఆయన పిలిచి చెప్పారు, ఇట్లాగా ఒక ఫీమేల్ డ్యూయెట్ ఉంది, నువ్వు సునీత జిక్కి గారు ముగ్గురు పాడాలి అంటే, నేను నన్ను ఫీమేల్ డ్యూయెట్ అంటే ముగ్గురు పాడుతున్నావా అండి అంటే, ఈ సెడ్ ఇట్స్ అ మ్యారేజ్ సాంగ్ బేసికలీ, అండ్ కళ్యాణం చూతము రారండి ది ఓల్డ్ మెలడీ ఆన్ దోస్ గ్రౌండ్స్ ఉంటుంది. సో అత్తగారి స్టైల్లో నీ వాయిస్ బాగుంటుంది. సో సునీత ఎనీవేస్ అప్పుడే సునీత గారు కూడా రావడం జరిగింది, అండ్ అఫ్ కోర్స్ జిక్కీ గారు. సో మీ ముగ్గురు పాడాలన్నారు. యా, ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ మణి గారు. దట్స్ గ్రేట్ అండి. ఆ పాట మీరు ఆ పాటకు చేసినటువంటి న్యాయం ఏదైతే ఉందో, రేపు ఇంకా మీ పాప పెళ్లిళ్ళప్పుడు కూడా అదే పాట ప్లే. ఇప్పుడు అదే నాకు బెంగగా ఉంది. మా ఇంట్లో పెళ్లిళ్ళకి కూడా అవే వేస్తారా? ఖచ్చితంగా ఉంటుంది అది. వండర్ఫుల్ అండి, అది ఆపర్చునిటీ రావడం అనేది నిజంగా కూడా. థ్యాంక్ గాడ్. తర్వాత మీకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి తమిళ్ పాట ఏంటండి? తమిళ్ పాట ఫస్ట్ పాటే సూపర్ డూపర్ హిట్ అండి. బట్ ఏంటైందంటే చాలా రోజుల వరకు అందరు అది సుశీల్ గారే పాడారు అనుకున్నారు. సో బట్ గ్రాడ్యువల్లీ ఇప్పుడు థ్యాంక్స్ టు ది ఇంటర్నెట్ అండ్ థ్యాంక్స్ టు ది సీడీ కవర్స్ అండ్ యూనో, బికాస్ పిక్చర్ లో టైటిల్స్ వేసేటప్పుడు ఏంటంటే మనం చూసే లోపల ఒక్కొక్కసారి స్లైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఆ ఇరువర్ రిలీజ్ అయిన తర్వాత నేను జనరల్ గా ఇంటర్నేషనల్ షోస్ కి, తమిళ షోస్ కి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద ఆ పాట పాడుతుంటే చాలా మంది ఆశ్చర్యపోయేవారు, అయ్యో మీరు పాడారా ఇది మీ అత్తగారు అనుకున్నాను అంటే. దట్స్ అ హ్యూజ్ కాంప్లిమెంట్ లేండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దేర్ అభిమానం అండ్ లవ్. సో బట్ ద ట్రూత్ టు ఇట్ ఈస్, యా మేబీ ఐ సౌండెడ్ లైక్ హర్ లైక్ 10%, బట్ అత్తగారు పాడుంటే ఇంకో లెవెల్లో ఉండేది ఆ పాట. యా బట్ ఎంతైనా పెద్దవాళ్ళే అంతే కదా, ఆవిడ ఎక్స్పీరియన్స్, ఆవిడ సంథింగ్ డిఫరెంట్. అయినా మీకు అంత పేరు తీసుకొచ్చిందంటే ఇది కూడా ఒక రకంగా చాలా గ్రేట్ మేడం. యా, ఇది తర్వాత ఇమీడియట్ గా ఇళయరాజా గారి దగ్గర పాడింది అయితే అది కరెక్ట్ గా కార్తీక మాసం దీపావళి సాంగ్ అన్నమాట. సో ఇప్పుడు ఉన్న సీజన్, సో దీపావళి వచ్చినప్పుడు అంతా ఆ పాట, దట్ సాంగ్ ఆల్సో. సో ఇప్పుడు ఆ పాట పాడుతున్నారా, లేకుంటే సైన్ ఆఫ్ లో దీపావళి పాట పాడదాము? ఇప్పుడు మీకు తమిళ్లో బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట ఇప్పుడు అన్ని పాటలు అండి. యాక్చువల్లీ నా లక్ అని చెప్పాలి అది. నేను పాడిన ప్రతి పాట తమిళ్లో ఇట్స్ అ సూపర్ హిట్ టిల్ డేట్ అన్నమాట. నేను హారిస్ జయరాజ్ గారి దగ్గర పాడాను, దేవా గారి దగ్గర పాడాను, విద్యాసాగర్ గారి దగ్గర పాడాను. ఐ సాంగ్ ఫర్ ఎస్ఏ రాజ్ కుమార్ ఆల్సో. నేను పాడిన ప్రతి పాట ఇట్స్ సూపర్ డూపర్ హిట్ ఇన్ తమిళ్. సో తమిళ్ జనం ఏంటంటే వెన్ ఐ గో టు షోస్ దే రిలేట్ క్వైట్ అ లాట్. ఇప్పుడు నేనంటే తెలుగు వాళ్ళకి అంతమందికి తెలియకపోవచ్చు అన్ఫార్చునేట్లీ, బట్ తమిళ్లో రీచ్ ఇస్ వెరీ గుడ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది సాంగ్ వాట్ ఎవర్ ఐ సాంగ్ బికేమ్ ఎ హిట్ ఈవెన్చువల్లీ. సో ద జర్నీ వాజ్ ప్రిటీ గుడ్ అండి. ఒక్క పాట తమిళ్లో సూపర్ హిట్ అంటే అఫ్ కోర్స్ ఐ కెన్ సే ఇట్ ఇస్ ఇరువర్.
ఓకే, అదొకసారి వినిపించండి టోరీ శ్రోతలకి. అదే పూనగవే పూలది ఇందాక పాడాను అదే. ఓకే, దానికంటే ముందుగా మీకు తమిళ్లో దాని తర్వాత పాడినటువంటి పాట అది దీపావళి సాంగ్. పర్లేదు, పాడేసేయండి, ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుందాం దీపావళి. తర్వాత హారిస్ జయరాజ్ గారికి అదే తెలుగులో కూడా ప్రేమ చదరంగా రిలీజ్ అయింది. దాంట్లో గుమ్మాడమ్మ కన్ని గుమ్మాడమ్మ అని అదే పాట కదా, ఆ పాటే. అదే తమిళ్లో కుమ్మియడి కుమ్మియడి అని ఆ పాట అన్నమాట. ఓకే, మనం కాలర్ తో మాట్లాడతాం. హలో మామా. మామా నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు మామా? శ్రీనివాస్ రెడ్డి మామా. శ్రీనివాస్ రెడ్డి మామా ఫ్రమ్ యుగండా నుండి. అవును మామా. ఎలా ఉన్నారు మామా, బాగున్నారు కదా? బాగానే ఉన్నాం. అండ్ ఈ రోజు మరి సింగర్ సంధ్య గారు వచ్చారు మన దగ్గరికి. గాన కోకిల సుశీలమ్మ గారి మేనకోడలు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, యుగాండా నుంచి కాల్ చేశారు. చాలా హ్యాపీ అండి, చాలా సంతోషం. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ నేను అత్తగారు ఒక ప్రోగ్రామ్ కి రావాల్సి ఉండింది యుగాండాకి, బట్ సమ్హౌ థింగ్స్ డిడ్ంట్ వర్క్ అవుట్. సో ఐఎమ్ గ్లాడ్ యూ కాల్డ్ అండి. అవునండి అవునండి, యా ఐఎమ్ గ్లాడ్ యూ కాల్డ్ అండి. చెప్పండి, ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ వర్క్ చేస్తానండి. వెరీ నైస్ అండి. సో హౌ డు యూ లైక్ ద కంట్రీ అండి? వెరీ గుడ్ మేడం. ఓకే, రేపు దీపావళి జరుపుకుంటున్నారా? క్రాకర్స్ అవి కాల్చడానికి మీకు పర్మిషన్స్ ఉంటాయా? ఉంటాయి మేడం, అన్ని ఉంటాయి. వెరీ నైస్, వెరీ నైస్ అండి. చాలా థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మీరు ఏమన్నా పాడాలనుకుంటే పాడేసేయండి అర్జెంట్ గా, నేను మహేష్ గారు ఇద్దరు వినేస్తాం. అది మేము మిమ్మల్ని అడగాలి మేడం, మీరు మమ్మల్ని. ఇప్పటిదాకా నేనే పాడుతున్నానండి. అయితే ఇక్కడ నేనేం అబ్జర్వ్ చేశానంటే మేడము అంటే ఎవరెవరు ఎలా పాడుతున్నారు ఏంటి అనేది టెస్ట్ చేస్తుంది చాలా మందిని. టెస్ట్ కాదండి, చెప్పండి. టెస్ట్ కాదండి, బేసిక్ గా ఏంటంటే పాటల గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లే కాల్స్ చేస్తారు మనకి. సో వాళ్ళలో ఎక్కడో అక్కడ లోపల పాడాలి అనే ఒక చిన్న కోరిక అయితే ఉంటుంది. సో నేను వచ్చిన షోలో నాకు వీలైనంత మటుకు మీతో పాడించి మీరు హ్యాపీగా ఉంటే ఐ విల్ బీ హ్యాపీ టు. నా పాటలు ఎలాగో ప్రీ రికార్డెడ్ సాంగ్స్ వీళ్ళు వేస్తున్నారు. సో మీరు పాడితే ఇట్ విల్ బి లైక్ వెరీ స్పెషల్. మీ గలం నుంచి పాడితే పిలుస్తుంది అంటున్నారు కదా. ఓకే, మీకు నచ్చినటువంటి సుశీలమ్మ పాట చెప్పండి శ్రీనివాస్ గారు. అన్ని నచ్చినాయండి, ఒకటని చెప్పలేం కదా. ఆనిముత్యాలు, అవన్నీ ఆనిముత్యాలు సాంగ్స్ అండి. ఏదైనా పర్వాలేదు మేడంకి నచ్చింది. తప్పకుండా అండి, అన్ని కలిపి షో లాస్ట్ లో పాడేస్తానండి. ఒక ఆయన సి నారాయణ రెడ్డి గారు పాట అడిగారు, మీరు అడిగారు. అంటే ఇప్పుడు బేసిక్ గా అత్తగారు షీ ఆల్మోస్ట్ సాంగ్ లైక్ 40,000+ సాంగ్స్ అండి. అందులోంచి మిమ్మల్ని పాపం ఏదైనా మీకు నచ్చిన పాట చెప్పండి అంటే ఇట్స్ లైక్ రియల్లీ పాపం అన్ఫేర్ అండి. ఏ పాట అని చెప్తారు? నాకు కూడా నేనే చెప్పలేను, నేనే కదా అత్తగారే చెప్పలేరు. సో ఒక చిన్న మెడ్లీ లాగా షో. అవునండి అవునండి, ఒక మెడ్లీ లాగా లాస్ట్ షోలో లాస్ట్ లో అన్ని పాడేస్తానండి ఒకేసారి. అంటే టాప్ 10 లాగా అన్ని వచ్చేస్తుంటాయి. ఓకేనా మామ? అండ్ శ్రీనివాస్ రెడ్డి మామ, కూతురు ఉందా ఇంట్లో? బాబు ఉన్నాడు కదా? ఆఫీస్ లో ఉన్నారా? అరే ఉంటే బాబు చాలా బాగా పాడతాడు, ఆ సంగీతం నేర్చుకుంటున్నాడు. వెరీ నైస్, వెరీ నైస్. ఆఫీస్ నుంచి కాల్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీనివాస్ మామ, మీ బాబు ఏ సంగీతం నేర్చుకుంటున్నాడు? కర్ణాటకనా హిందుస్థానియా? మా బాబు కాదండి, మా బాబు కాదు, వేరే వాళ్ళ బాబు అంటాడు. మా బాబు కాదు. ఏమో ఈ మధ్య ఏమైందంటే మామ, ఈ శ్రీనివాస్ అనే పేర్లు చాలా కొన్ని లక్షల పేర్లు ఉన్నాయి. భగవంతుడి పేరు మామా. పర్వాలేదులే మామ, నో ప్రాబ్లం. కలియుగ దైవం మామా. యా కలియుగ దైవం మామ, అందుకోసం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటా ఒక్కొక్కసారి నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ మామ. అయితే మనకి జనరల్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు బేసిక్ గా ఆంధ్రాలో రెండు పేర్లు వేర్ మోస్ట్ పాపులర్ అండి. ఒకటి శ్రీనివాస్, ఇంకోటి సాయి. ఓకే, సో ఎవరిని అడిగినా ఇట్ కెన్ బి ఎయిదర్ సాయి శ్రీనివాస్ ఆర్ శ్రీనివాస్ సాయి. ఇక్కడ కూడా ఒక 3 పేర్లు చాలా పాపులర్ అండి. ఏంటండి? శ్రీనివాస్, ఒకటి సాయి, తర్వాత ఒకటి వెంకటేశ్వర. ఓకే, నైస్ వన్. ఇప్పుడు చెప్పండి, తర్వాత ఇళయరాజా గారి కాంబినేషన్ లో పాడినటువంటి. ఇళయరాజా గారి కాంబినేషన్ లో ఫస్ట్ పిక్చర్ దేవదయ అండి, సెకండ్ పిక్చర్ మలయాళీ సాంగ్ ఒకటి పాడానండి, మలయాళం పాట అది. అండ్ థర్డ్ ది కూడా హీరో పార్థిపన్ గారిది, అది దాంట్లో కూడా అది కూడా సోలో పాడానండి.
తర్వాత ఇళయరాజా గారి దగ్గర ఒక 5 songs వరకు పాడే అవకాశం వచ్చింది. ఐ మీన్ మాటల్లో చెప్పలేనంత ఒక మధురానుభూతి ఇళయరాజా గారి దగ్గర పాడటం. ఐ మీన్ ఇప్పుడు మనకి కాల్ చేసే శ్రోతలందరికీ సుశీల గారు, మాకు సుశీల గారు, బాలు గారు, వాళ్ళందరూ ఏ లెవెల్లో అయితే ఇష్టమో, నాకు ఇళయరాజా గారు అంటే అసలు ఆయన పాటలు అంటే ఆ జనరేషన్ లో లైక్ వి గాట్ టు హియర్ ఓన్లీ టు హిమ్ అండ్ ఈవెన్ టిల్ టుడే ఐ థింక్ హీస్ ద బెస్ట్. యూర్ రైట్. తర్వాత మనం మాటల్లో పడి ఈ ఆల్బమ్ గురించి మనం ఒకటి మాట్లాడలేదు. అది చాలా రేర్ గా వచ్చినటువంటి ఆపర్చునిటీ మీకు. అది గాంధీ పైన చేసినటువంటి ఆల్బమ్ పాట. అది ఐడియా ఉందా? ఇప్పుడు పాడగలుగుతారా? ఒక 1 line 2 lines? అసలు జ్ఞాపకం లేదండి. ఐ థింక్ ఇట్స్ బీన్ ఎ వైల్ నౌ. ఓకే, యూట్యూబ్ లో ఉందా అది? ఉండి ఉంటుందండి. మీరు చెప్పడంతో నాకు ఇప్పుడిప్పుడే ఏదో గజనీ టైప్ లో గుర్తొస్తున్నారు. ఎనీహో, దట్ వాస్ గ్రేట్. తర్వాత మీకు అంటే ఈ అత్తగారి తర్వాత ఇంకా మీకు బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసినటువంటి సింగర్ ఎవరు? ఐ థింక్ ఆఫ్ లేట్ Shreya Ghoshal is very good. Shreya Ghoshal, very sweet voice. Her diction is so perfect that ఆవిడ పాపం శ్రేయా ఘోషాల్ అంటే మన హిందీ అనుకుంటాం కానీ తెలుగు వాళ్ళతో ఆన్ పార్. ఇంకా తెలుగు వాళ్ళకి షాకి తేడా తెలియట్లేదు కానీ ఆ అమ్మాయి చాలా వండర్ఫుల్ గా, మా అత్తగారికి కూడా చాలా నచ్చిన సింగర్ శ్రేయా ఘోషాల్. చాలా. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సింగపూర్ నుంచి. శ్రీనివాస్ ఫ్రమ్ సింగపూర్. అవునండి. ఓకే శ్రీనివాస్ గారు చెప్పండి సార్. మామా నేను ఫస్ట్ కాల్ మీకు. యా మామా. మరి సంధ్య గారు వచ్చారు ఈ రోజు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నేను సుశీలమ్మ గారు ఫేవరెట్. ఓ వెరీ నైస్ అండి. హూ ఇస్ నాట్? ఓకే, ఆవిడ మేనకోడలు అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్. ఓ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్ అండి. నాకు మంచి సాంగ్ సుశీలమ్మ గారి సాంగ్ మీరు పాడాలండి. తప్పకుండా అండి. అంటే దీపావళికి సంబంధించింది ఏదైనా సాంగ్ ఉంటే ఏదైనా పాడాలండి ప్లీజ్. తప్పకుండా అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సింగపూర్ ఈజ్ అవర్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ డెస్టినేషన్స్ అండి. I'm glad you called from Singapore. డెఫినెట్ గా ఉంటుందండి, ఎందుకంటే సింగర్స్ అందరూ కూడా ఖచ్చితంగా చాలా షోస్ చేసామండి సింగపూర్ లో. బట్ మీరు మరి వచ్చే అవకాశం ఉందో లేదో తెలియదు నాకు. But then we've done a lot of shows in Singapore and of course Malaysia lo last like 6 months back also we did a lot of shows. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వచ్చి మీరు లైవ్ లో యూ కెన్ సీ us perform అండి. నో ప్రాబ్లమ్. జస్ట్ సుశీలమ్మ గారి సాంగ్ తప్పకుండా అండి. థ్యాంక్స్ అండి. విష్ యూ ద సేమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సో సింగర్స్ అందరూ కూడా సింగపూర్ బాగా ఇష్టపడుతుంటారు. అట్లా అని కాదండి. ఇప్పుడు ఏంటవుతుందంటే సింగపూర్ అంటే మనకి జస్ట్ ఇక్కడ నుంచి ఒక 3 hours. సో ఇట్స్ లైక్ ఎ డొమెస్టిక్ ఫ్లైట్ మోర్ ఆర్ లెస్. వెళ్తాం అండ్ దెన్ ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ ప్లేస్, నైస్ వెదర్ and more like India, a cleaner India. And moreover, Singapore. Oh, it's got something to do with singers. Related with the singers. Okay, if you say insist, then yeah, maybe. No insist, madam, nothing. Well, తర్వాత ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా కాదన్నట్టుగా లాలి అనే పాట, అదైతే ఎంత నిజంగా మండే టెండలో సైతం నిద్ర వచ్చేసేది ఆ పాట వింటే. అవునండి. ఎండలో కూడా నిద్ర వచ్చేసేది అని అర్థం చేసుకోండి. సో అందులో ఉన్నటువంటి ఆ లాలిత్యం, ఆ పాటల్లో ప్రేమ, పడుకోండి ఇంకా అన్నట్టుగా, ఆ డిక్షన్ గానీ, ఆ వాయిస్ ఓవర్ కానీ, అంటే ఆ ప్రతి పదాల్లో అమృతంలో ముంచి తీయడం ఎంత అద్భుతం అండి. ఎన్నిసార్లు విన్నా కూడా అంటే అట్లాంటి లాలిపాట నా భూతో నా భవిష్యత్ అంటారు చూడండి. దట్స్ హౌ ఇట్ ఇస్. హలో మహేష్ గారు. మామ నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ నుండి? అంబరీష్ మామ. అంబరీష్ మామ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు గాన కోకిల సుశీలమ్మ గారి సంధ్య గారు వచ్చేసారు. మాట్లాడండి. నమస్కారం అండి. సంజయ్ గారు, వింటున్నాను మీ గొంతు, మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సౌత్ కేరళ. ఎక్కడి నుంచి అండి? సౌత్ కేరళ, యుఎస్ఏ లో. ఓ సౌత్ కేరళ. ఓకే. వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. సో మీ డే ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. మీరు కూడా ఆఫీస్ నుంచి చేస్తున్నారా ఫోన్?
నాదంతా లేదులేండి, నాదంతా వర్కింగ్ ఫ్రమ్ హోమ్, నాదంతా బిజినెస్ నాది. వెరీ వెరీ నైస్ అండి. డిఫరెంట్ బిజినెస్ స్టోరీ వింటూ పని చేస్తుంటాను నేను. ఓ ఫెంటాస్టిక్ అండి. ఇంక చెప్పండి సార్, ఎట్లా హౌ ఇస్ దివాళీ కమింగ్ అలాంగ్ అండి? దివాళీ నిన్న మా టెంపుల్ లో బాగా చేశారు. గాన కోకిల సుశీలమ్మ గారి బర్త్డే ఉన్నది రేపు మాకు ఇంట్లో డబుల్ ధమాకా. రేపు మీ మాత్రం అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే అండి. విన్నాను, చెప్పారు కదా మీరు, మీ క్లాస్మేట్స్ మీ జూనియర్స్ ఎవరు ఫోన్ చేశారని. ఓకే అండి, ఐ విల్ పాస్ ఇట్ ఆన్ టు హర్ అండి. సో మాకేంటంటే రేపు ఇంట్లో డబుల్ సెలబ్రేషన్ అన్నమాట. హర్ బర్త్డే అండ్ యాజ్ వెల్ యాజ్ దీపావళి అండి. రేపు మా అక్కయ్య కొడుకుది కూడా బర్త్డే, కరెక్ట్ గా అమావాస్య రోజు నాడు పుట్టాడు. ఓ వావ్. ఏం పేరు అబ్బాయి పేరు? శ్రీమన్ నారాయణ. వావ్, సచ్ ఎ నైస్ నేమ్, బ్యూటిఫుల్ నేమ్ అండి. ఓకే, మీ శ్రీమన్ నారాయణకు ఒక జై శ్రీమన్ నారాయణ. యా, మీ శ్రీమన్ నారాయణకు వెరీ హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మా నాన్నగారికి 8 మంది పిల్లలు, అందరు పిల్లలు మన వాళ్ళు అందరు ఉంటారు. ఇంక ఈ బర్త్డేలకి మాకు రోజు ఉంటాయి కదా. మామ, ఇప్పుడు మీకు ఒక మంచి సాంగ్ వస్తుంది మామ, వినండి. అమరీష్ మామ. థ్యాంక్ యూ అండి, మీ వాయిస్ వింటానండి, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు యుఎస్ఏ ట్రావెల్ చేస్తుంటారండి ఏమన్నా షోస్ కి ఏమన్నా? యా, నేను ఇంతకు ముందు వచ్చానండి. ఈ మధ్యనే ఇప్పుడు లాస్ట్ ఈ ఇయర్ మార్చ్ ఏప్రిల్లో కెనడాలో షోస్ చేసామండి. సో ఇంకా ఫ్యూచర్ వస్తూ ఉండాలి ఇంకా. ఎందుకంటే జనరల్ గా మాకు చార్లెట్ అనేది దగ్గర. ఓకే అండి, చార్లెట్. యా, ఓకే ఓకే, విన్నానండి ప్లేస్. తప్పకుండా అండి, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ వెరీ మచ్. యా, బాయ్ అండి. చాలా వెరీ హ్యాపీ అండి. పాపం ఆల్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ నుంచి పీపుల్ ఆర్ కాలింగ్. ఇట్స్ వండర్ఫుల్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ చాలా ఎంతో ఓపిక్గా, ఈవెన్ ఇప్పుడు మనం ఇఫ్ యు టేక్ అనురాధ గారు డ్రైవింగ్ లో ఉండి కార్ పార్కింగ్ చేసుకుంటూ అలా మనతో మాట్లాడి ఇంకొక కాలర్ రెడీ ఉన్నారు. హలో హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. వెల్, తర్వాత మీకు బాగా ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం. హలో హలో మామ, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నేను కువైట్ నుంచి కిరణ్. కువైట్ నుండి కిరణ్. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సంధ్య అండి. బాగున్నారు మేడం? సంధ్య మేడం. బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగున్నారా? బాగున్నా మేడం. వెరీ నైస్. ఏంటండి కువైట్ లో ఏం చేస్తున్నారు మీరు? మేడం నేను ఫస్ట్ డిజైనింగ్ చేస్తున్నాను. ఓకే ఓకే, వెరీ నైస్ అండి. చెప్పండి ఇంకేంటి సంగతులు? బాగుంటాయి మేడం. థ్యాంక్స్ అండి. ఏంటండి దీపావళి ఎట్లా, హడావుడి ఎలా ఉంది కువైట్ లో? కువైట్ లో దీపావళి హడావుడి కువైట్ లో క్వైట్ గా ఉందా? చాలా క్వైట్ గా ఉంది కువైట్ లో, చాలా క్వైట్ గా. చెప్పండి. అవునండి, కరెక్ట్. అందుకే మీరు పండగ సందర్భం చేసుకుని ఇండియా వచ్చేస్తూ ఉండాలన్నమాట. సో యుల్ ఫీల్ ఎట్ హోమ్. వెరీ నైస్. ఓ వెరీ నైస్, వెరీ నైస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ మామ ఫ్రమ్ కువైట్ నుండి. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నేను మీనానండి, ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నాను. సంధ్య గారితో మాట్లాడదామని కాల్ చేశాను. ఇందాక నుంచి వింటున్నాను సంధ్య గారి టోన్, చాలా చాలా బాగుందండి టోన్. అండ్ జస్ట్ థ్యాంక్ యూ ఉమా గారు. గుడ్ మార్నింగ్ టు యూ. ఆస్టిన్ నుంచి కాల్ చేశారు. ఐఎమ్ సో గ్లాడ్. మీనా ఆస్టిన్ నుంచి అండి, ఆస్టిన్ టెక్సస్ నుంచి. యా టెక్సస్ నుంచి. అండి ఐఎమ్ సో గ్లాడ్ యూ కాల్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Andy. When are you coming to Austin? Yeah, I should be coming pretty soon, Andy. ఇంకేంటండి, how are you doing? లేదు, మొన్న వీళ్ళ సింగర్స్ వచ్చారనమాట, రేవంత్ అండ్ హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గౌతమ్ రాజు గారు. రైట్ అవునండి. Yeah, we were thinking that you will be also be here, but unfortunately you are not here. But anyway. Okay. And Uma garu, మీకు బాగా నచ్చినటువంటి పాట ఏంటండి? అమ్మగారు పాడినటువంటి పాటలో, లేకుంటే సంధ్య గారు పాడినటువంటి పాటల్లో కానివ్వండి. మీనానండి, ఉమా గారు. ఏంటండి? సారీ, నా పేరు మీనా అంటున్నా. మీనా. యా, వి హర్డ్ ఇట్ యాజ్ ఉమా. ఉమా అనిపించిందండి యాక్చువల్ గా.
ఓకే, మీనా నైస్ నేమ్. మీనా, అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ నేమ్. యా, మీకు ఇష్టమైన పాట ఏది చెప్పండి. ఐ థింక్ ఐల్ ట్రై టు సింగ్ ఇట్ ఫర్ యూ. ఓకే, I think we lost a call. కాల్ కట్. Very sweet of her. సడన్ గా కాల్ రావడం. వెల్, ఒకవేళ ఇప్పుడు సింగర్ సంధ్య గారు ఒకవేళ సింగర్ కాకుండా ఉంటే ఏమయ్యేవాళ్ళు? సింగర్ కాకుండా ఉంటే ఏమయ్యేదాన్ని? సంధ్యగానే ఉండేదాన్ని. సింగర్ ఒకటి తీసేసారు. సింగర్ లేకుండా ఉత్తి సంధ్యగా ఉండేదాన్ని. వాళ్ళు చెప్తారు మేడం, అంటే డాక్టర్ అయ్యేవాళ్ళ లేకుంటే లేదండి, నాకు ఒక హీరోయిన్ అయ్యేవాళ్ళ? అయ్యో అసలు లేదండి, అట్లాంటి ఇంట్రెస్ట్ లేవు. సింగర్ గా లేకపోతే ఓన్లీ సంధ్య. ఓన్లీ సంధ్య. ఐ థింక్ మన అందరూ వీఆర్ జస్ట్ బోర్న్ ఫర్ వన్ రీజన్. ఐ థింక్ I've been lucky enough to be singing. మీ అంటే ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం, ఒక గోల్ అని ఉంటుంది. సో అప్పటికి మీరు ఆన్ ద వేలో ఉన్నారు. సో ఏంటి మీ మోటో ఏంటి? గోల్ అన్నది ప్రత్యేకంగా ఏం లేదండి. బేసికలీ ఏంటంటే పాడేది అందరి కోసం, నా కోసం కూడా. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హ్యాపీ, ఐ థింక్ దెర్ ఇస్ నో పర్టికులర్ గోల్ ఆర్ ఎనీథింగ్. లేదు ఇది చెయ్యాలి అని పట్టుదల ఏం లేదని. వాట్ ఎవర్ ఐ డూ, ఐ థింక్ 100% జస్టిస్ చేస్తే I'll be happy in it. So ఏదైనా కూడా మీరు పాడిన మేబీ ఫ్యామిలీ లైఫ్ కానీ, లేకపోతే సోషల్ లైఫ్ కానీ, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ కానీ, వాట్ ఎవర్ ఐ డూ 100% కంప్లీట్ గా, ఐ మీన్ సో నిజంగా చేస్తున్నారు మేడం. That's really great. Thanks to the Almighty, thanks to God. తర్వాత మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? ఆవకాయ అన్నం. వావ్, ఆవకాయ అన్నం. అందుకోసం హలో హాయ్ అండి, మీనా కాల్ కట్ అయింది కదా, మళ్ళీ కాల్ చేశాను. మీనా గారు, మేము అదే అంటే కట్ అయిందని మేము కూడా ఫీల్ అయ్యాం. అవునండి, ఎందుకంటే మంచి ఐటమ్ మీరు మిస్ అయ్యారండి. అవునా, ఏంటండి? ఇప్పుడు మేడం గారికి ఫేవరెట్ ఏంటంటే చెప్పండి మీ ఫేవరెట్. నా ఫేవరెట్ ఫుడ్ ఏంటని అడిగారండి. సో నేను ఆవకాయ అన్నం అని చెప్పాను. పర్ఫెక్ట్. నేను నాకు మామిడికాయ, బికాజ్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ గుంటూరు అన్నమాట. అదే మనం పక్క ఆంధ్ర చేసుకోవాలి కదా. ఆవకాయ అన్నం అంటే వేడి వేడి అన్నంలో మంచి కారం ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమి రుచిలే అనొచ్చు. ఓకే, చెప్పండి మీనా గారు, మీరు పాడాలనుకుంటున్నారా లేకపోతే ఏమన్నా అడగాలనుకుంటున్నారా? మళ్ళీ కట్ అయిపోయే లోపల అర్జెంట్ గా మాట్లాడేసేయండి. మీ వాయిస్ విందామని నేను మీకు కాల్ చేసి, మీతో పర్సనల్ గా ఎట్లాగైనా మీట్ కాలేదు, అట్లీస్ట్ మీతోటి మాట్లాడదామని కాల్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ అండి. సో ఇంకా ఒక విషయం అడుగుదామని కాల్ చేశాను. తప్పకుండా. ఈ కర్ణాటక మ్యూజిక్ మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నారా, లేకపోతే ఐ మీన్ ఫ్రమ్ వాట్ ఏజ్, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు? ఐ థింక్ ఐ జస్ట్ స్టార్టెడ్ ఇట్ వెన్ ఐ వాజ్ లైక్ 9-10 years old అండి. Carnatic. Yeah, just I learnt it for a couple of years andi, because we were like just moving out from one place to the other. So finding a guru in particular was like a task anmata. But as I told earlier, yeah, I used to sing along with my father. Okay, that's nice. So మీరు ఎవరైనా మాకు కొంచెం గురువులు, ఎవరైనా మంచి గురువులు చెప్తారా అండి? ఎవరైనా ఉన్నారా? You know, my son is taking right now his 10. Yeah, guru ante through my personal experience, guru ante you can listen to all Sushila gar songs or Balu gar songs or whoever it is, and then just learn. That's it. అన్ని వైడ్ రేంజ్ ఆఫ్ సాంగ్స్ పాడేశారంటే వాళ్ళు, there is nothing left ఇంకా అన్నమాట. Yeah, so when you listen to their songs, they are like a institution by themselves. So it's like a library. Yeah, library. So you can just try to learn some 1,000 songs, good songs. Yes. And you'll be all set. Yeah. So thank you very much andi. Yeah, Meena garu. Thank you so much అండి. Yeah, you have a beautiful day. Thanks అండి. సో చాలా మంది కాలర్స్ మాట్లాడుతూనే ఉన్నారు. దానికంటే ముందుగా సో అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా మంది కొందరు నైట్ టైంలో అంటే రేడియో శ్రోతలు ఒక పాటల వల్ల ఎలా ఆస్వాదిస్తారు ఏంటి అని, మార్నింగ్ చాలా ఫ్రెష్గా చాలా కూల్గా మెలోడీ సాంగ్స్ ఇష్టపడుతుంటారు.
కొంచెం 7 o'clock in the morning, 8 o'clock అంటే కొంచెం వైబ్రెంట్గా ఉండాలి. మళ్ళీ 9 o'clock, 10 o'clock, 11, 12 వరకు కంప్లీట్గా హై పిచ్లోకి వెళ్ళిపోతుంటాయి పాటలన్నీ. అంటే మనం యాంత్రిక జీవనం బీట్ సాంగ్స్ ఉండాలి. తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా పడిపోతూ ఉంటుంది. అప్పుడు 3 o'clock వరకు, 3 o'clock వరకు. తర్వాత 3 నుండి కాలేజ్ స్టార్ట్ అవుతుంటాయి, ఆఫీస్ నుండి బయటకు వెళ్తుంటారు. అప్పుడు మళ్ళీ బీట్ శురు అవుతుంటుంది. అక్కడ నుండి నైట్ 10 o'clock వరకు కూడా నాన్ స్టాప్ బీట్ వస్తూనే ఉంటుంది అన్నమాట. ఆఫ్టర్ 9 o'clock నుండి మళ్ళీ గ్రాడ్యువల్ గా పడిపోతుంటుంది గ్రాఫ్, మెలోడీ వెళ్ళిపోతుంటుంది. అవునండి, దట్స్ వెన్ వి లిసన్ టు కిషోర్ కుమార్ గారి సాంగ్స్. ఎగ్జాక్ట్లీ, దేర్ యు ఆర్ మేడం. అయితే నైట్ పడుకునేటప్పుడు కొందరు పాటల్లో పరవశం చేసుకొని హాయిగా నిద్రపోతుంటారు అనమాట. అంటే ఆ పాటకి జోకొట్టడం తెలుసు. మీరు ఏంటి అడుగుతున్నారు నాకు అర్థమైపోయింది. నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు లాలీ లాలీ సాంగ్ పాడైపోతున్నాను, శ్రోతలందరినీ నిద్ర పెట్టబోతున్నాను. అంటే ఆల్రెడీ నిద్ర లేచారు. అంటే అటువంటి మహత్తరమైనటువంటి ఒక శక్తి ఉంది. కరెక్ట్ అండి. సో ఆ శక్తి నిజంగా మీరు ఒక మంచి సింగర్ కావడం, అది కూడా మహాతల్లికి మీరు కోటలుగా రావడం, ఇంకా పాటలు బాగా పాడేసి ప్రేక్షకాదరణ పొందాలని చెప్పేసి, నా మనసులో ఏదైతే ఉందో ఆ పాట పాడాలని చెప్పేసి. తప్పకుండా అండి, తప్పకుండా. అలమేలు పతికి అన్నమయ్యలాలి, అలమేలు పతికి అన్నమయ్యలాలి, కోదండ రామునికి గోపయ్యలాలి, కోదండ రామునికి గోపయ్యలాలి, శ్యామలాంగునికి శ్యామయ్యలాలి, శ్యామలాంగునికి శ్యామయ్యలాలి, ఆగమనుతోనికి త్యాగయ్యలాలి, వటపత్ర సాయికి వరహాలలాలి, రాజీవనేత్రునికి రతనాలలాలి, మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాలలాలి, జగమేలు స్వామికి రతనాల లాలి 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 లాలి. మహేష్ గారు పాడడం అయిపోయింది అప్పుడే. ఇంకా ఎక్కువ పడితే డ్రైవ్ చేస్తున్న వాళ్ళు, పాపం ఆఫీసులకి వెళ్లే వాళ్ళు పడుకుని పోతే ఇబ్బంది అవుతుంది. ఎక్స్ట్రాడినరీ అండి, నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి ఆ పాటల్లో. తర్వాత సో మీకు ఇంకా బాగా నచ్చినటువంటి పాట, ఇప్పుడు మనము కొద్దిసేపు టైమే ఉన్నది, వీ హ్యావ్ ఓన్లీ 15 minutes టైం. ఈ 15 minutes లో చాలా ఉన్నాయండి. ఇందాల సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట ఒకటి, బృందావనిలో యమునా తటిపై అల్లికలే మాయే, కదలికలే మాయే, రేపల్లియలో ర్యాలనరా తారి కోరికలే మాయే, చేసిన బాసలు ఆడిన మాటలు మాధవుడే మాయే, ఈ రాధ చివరికి ఏమైనా ఆగాధ నీదేలే, కలలన్నీ అలలైన యమునా నదిపై కలతలో నీవేలే, ఈ రాధ చివరికి ఏమైనా ఆగాధ నీదేలే, ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది, విందులు చేసింది, ఓ
వండర్ఫుల్ అండి. అబ్బా చాలా అసలు ఇంకా చాలా అంటే మళ్ళీ వచ్చి ఇలాంటి షోస్ చేసి ఇటువంటి మనం ఆల్మోస్ట్ 1 year కంటిన్యూ చేసినా కూడా ఇవి తరగది అనమాట, తరగని సంపద. ఇంకొకటి జనరల్ గా మీ అత్తగారి నుంచి మీరు బాగా నేర్చుకున్నారు కదా, మీ అత్తగారు ఎప్పుడైనా మిమ్మల్ని సంధ్య ఒక్క పాట పాడి ఈ పాట ఒక్కసారి అవునండి, ఆవిడ ఎప్పుడు నాతో ఎక్కువ గజల్స్ పాడించుకుంటుంటారు. అవునా? గజల్స్ పాడినప్పుడు అంటుంటారు, అంత చిన్న చిన్న సంగతులు అవన్నీ నువ్వే పాడాలి, నాకు చేత కాదని. నన్ను మీరు ఎప్పుడు ట్రై చేయలేదు, మీకు చేత కానిదంటూ ఏం లేదు అంటే అదొకటి చాలా ఇష్టపడతారు. సో ఆవిడ ఎప్పుడు అంటారు గజల్స్ పాడాలంటే నువ్వే పాడాలి, నేను మామూలు పాటలే అంటూ ఉంటారు. తర్వాత అంటే మీ అత్తగారి ముందు మీరు పాడినటువంటి గజల్ ఒకటి వినిపించండి. తర్వాత ఇంకొకటి ఏఆర్ రెహమాన్ గారికి ఇష్టమైనటువంటి గజల్ కూడా మీరు పాడి వినిపించారు అనే విషయం తెలిసింది. సో దిల్ ధడక్ సంథింగ్, సో అది ఒక్కసారి మాట అదే మా అత్తగారి ఫేవరెట్ కూడా. అయితే ఒకటి పాడితే ఇద్దరు సాటిస్ఫై అవుతారు. అవునండి, పర్లేదు ఇప్పుడు పాడేసి. दिल धड़कने का सबब याद आया, दिल धड़कने का सबब याद आया, वो तेरी याद थी, वो तेरी याद थी, अब याद आया, दिल धड़कने का सबब याद आया, మాటలకు అందనటువంటి గులాం అలీ గారు చేసి ఆశా భోన్స్లే గారు పాడిన గజల్. ఓకే, ఆబ్వియస్లీ ఐ మీన్ మ్యూజిక్ లవర్స్ అందరికీ తెలిసిన ఒక వెరీ ఫేమస్ గజల్ అండి. కానీ ఈ పాట విన్న తర్వాత రెహమాన్ గారు మీకు ఇచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? రెహమాన్ సార్ ఇస్ a very soft spoken and a man of few words. Okay. All he said was wow. అంతే. సో అది చాలు మనకి. Wow, I'll see you back in studio అన్నారు. ఓకే, I think that's the greatest compliment. అంటే ఆ టైంలో రెహమాన్ గారు అప్పుడప్పుడే రోజా తీసినటువంటి సందర్భంలో, అంటే ఇంకా అప్పుడప్పుడే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అతని ముందు ఆ పాటలు వినిపించేసినంత? ఇప్పుడు అతను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి ఇంటర్నేషనల్ రినోల్డ్, అంటే నేను పాడినందుకు కాదండి, బట్ ఆన్ ది హోల్ మ్యూజిషియన్ ఫ్రమ్ ఇండియా రెహమాన్ గారు, అది కూడా ఫ్రమ్ సౌత్ ఇండియా. ఆయన వల్ల మనకి ఎంత పేరు వచ్చిందంటే అసలు ఇంటర్నేషనల్లీ వీఆర్ లైక్ రికగ్నైజ్డ్ నౌ. ఇంతకు ముందంటే ఇండియన్ మ్యూజిక్ అంత గుర్తింపు లేదు, బట్ లైక్ నౌ రెహమాన్ సార్ హస్ పుట్ us in limelight. ఇప్పుడు ఇండియన్ మ్యూజిక్, ఇండియన్ సింగర్స్, ఇండియన్ మ్యూజిషియన్స్ అంటే పీపుల్ ఆర్ జస్ట్ సిట్టింగ్ అప్ అండ్ వాచింగ్ అని చెప్పి. సో ఐ థింక్ he's done exceptionally good అండి, and we're all so proud of him. దట్స్ గ్రేట్. ఇప్పుడు జనరల్గా మనకు తెలిసిపోద్ది ఒక అందమైన ఇల్లు ఎలా కట్టారు అంటే మనం చెప్పొచ్చు అనమాట, ఆ ఇంజనీర్కి తెలిసిపోద్ది, తర్వాత మిగతా వాళ్ళకి కూడా తెలిసిపోద్ది. సో ఆయనకు ఆస్కార్ రేంజ్ లో ఆయనకు అన్ని అవార్డ్స్ రావడం, అంత పేరు ప్రఖ్యాతులు రావడం, సింగర్ గా మీరు అనలైజ్ చేయగలుగుతారు ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాడు, ఎలా చేంజ్ అవుతున్నాడు అప్డేట్ గా. సో ఆయనలో ఉన్నటువంటి మ్యాజిక్ మీరు ఎలా అనుకున్నారు అసలు? యాక్చువల్లీ వాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ఏఆర్ రెహమాన్? See, success is his whatever he has done the work from the beginning. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ సింపుల్ అండి, మనం ఏదో మంచి పని చేస్తాం, ఇమీడియట్ గా మనం రిజల్ట్ చూడకపోవచ్చు, బట్ ఇన్ ద లాంగ్ రన్ ఎస్ మనకి ఏదో ఒక రూపంలో దేవుడు చూపిస్తాడు. అది అట్లాగా రెహమాన్ సార్ హస్ డన్ ఎక్సెప్షనలీ గుడ్ వర్క్ అండి. I mean, Slumdog was just like a milestone where his talent was recognized. Yes. But he has done even more wonderful songs, wonderful music. I mean, ఒకటి కాదు రెండు కాదు ఆయన కూడా. Okay. But in recognition, yes, Oscars appear అయినందుకు it's like it's a great feeling అండి. I mean, he deserves it. వండర్ఫుల్, 1000% he deserves it. అండ్ సరదాగా అంటే 24 గంటలు ఇద్దరు, అంటే 24 గంటలు కాకుండా కూడా, సో అత్తగారు ఉంటారు, ఇటు మీరు ఉంటారు, సుశీల గారు, 24 గంటలేనండి కాదు 24 గంటలు మీరు ఎదురుగా ఉండకున్నా కూడా అట్లీస్ట్ ఎప్పుడో సరే అయితే సపోజ్ అమెరికాకి వెళ్తున్నాం అనుకోండి, ఫ్లైట్ లో పక్కనే ఉండాలి. ఓకే, అది మాత్రం కరెక్టేనండి. అయితే ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా జనరల్ గా మేడం బిజీ షెడ్యూల్ లో కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు, సో
ఆమె కోసం మీరు వండడం కానీ బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ ఏం తింటారు? అత్తగారు ఇస్ అ వెరీ పువర్ ఈటర్ అండి. ఆవిడ షీ సర్వైవ్స్ ఆన్ పాలు, ఇడ్లీ, అండ్ దెన్ పెరుగన్నం, అండ్ చాలా పువర్ ఈటర్, చాలా స్పైసెస్ తక్కువగా. అండ్ ఎస్ ఐ కుక్. అంటే ఇండియాలో ఉండేటప్పుడు కుక్ చేసే ఛాన్స్ ఉండదు, బికాస్ యూ నో వి గెట్ డొమెస్టిక్ హెల్ప్ కాబట్టి. బట్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ హర్, ఐఎమ్ ద వన్ హూ కుక్స్ ఫర్ హర్. వండర్ఫుల్. వెల్, ఇక చివరగా దీపావళి సాంగ్ ఒకటి ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా పాడాల్సి ఉంటుంది. ఓకే, నేను పాడిన తమిళ్ పాటే దీపావళికి అది పాడతానండి. అండ్ మీకేనా గుర్తొచ్చి అత్తగారు సాంగ్ ఇది ఫలానాది అని చెప్తే ఐ ట్రై టు సింగ్ దట్ ఆల్సో. ఓకే, అంటే మీరు మీ అత్తగారు కోపంగా ఉన్నప్పుడు మీరు ఏ పాట పాడాలి? మా అత్తగారు కోపంగా ఉన్నప్పుడు ఏ పాట పాడతానంటే జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా. వండర్ఫుల్ అండి, అసలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్ని తెలిసిపోతున్నాయి అక్కడ. ఒకవేళ ఆవిడ ఎక్కువ బాగా మంచి మూడ్ లో ఉండి బాగా పాడితే మనసా కవ్వించకే నన్నిలా, పాటలతో ఎక్కువ కవ్విస్తారు కాబట్టి. ఓకే, అత్తగారు బాగా రెడీ అయిపోతున్నారు అనుకోండి, సో అటువంటిప్పుడు ఏ పాట పాడతారు? బాగా నీ ఇల్లు బంగారంగాను, ఆవిడ అలాంటి పాటలు కూడా పాడారు కదా. వండర్ఫుల్ అండి. అంటే నిత్య జీవితంలో లేదు, బేసిక్ గా ఏం పాడాలంటే ముస్తాబు అయ్యాబు తుమ్మెదా, కస్తూరి రాసాబు తుమ్మెదా అని పాడాలి. ఓకే, ఆబ్వియస్లీ ఇప్పుడు నిద్ర వచ్చేస్తుంది నాకు, సంధ్య నేను పడుకుంటాను అనే టైంలో ఇక ఆ పాట మనం లాలి పాట చెప్పాల్సిన అవసరం లేదు. లాలిజో లాలిజో లాలి లాలి, ఆవిడవే కొన్ని వేల జోల పాటలు. అంటే అమ్మగారు పాడిన పాటల్లో మనం. హలో అండి. హలో అండి, నా పేరు మధుమతి, సంధ్య గారితో మాట్లాడదాం చేశాను. డెఫినెట్ గా మధుమతి గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మధుమతి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హలో అండి. నో ప్రాబ్లం అండి, చాలా చక్కగా పాటలు పాడుతున్నారు. కాల్ చేసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇప్పుడు నో ప్రాబ్లం అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను యూఎస్ నుంచి అండి కాల్ చేస్తుంది. వెరీ నైస్. విచ్ పార్ట్ ఆఫ్ ది యూఎస్ అండి? డాలస్ అండి. డాలస్, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. అదే మీరు అంటున్నారు సుశీల గారి సాంగ్ ఏదైనా అడగండి. యాక్చువల్లీ నాకు ఒక ఫేవరెట్ సాంగ్ ఉంది ఆమెది. చెప్పండి. అది అడుగుదాము. చెప్పండి. ఊహలు గుసగుసలు ఆడే సాంగ్ ఉంది కదా. వెరీ నైస్, వెరీ నైస్. బందిపోటు మూవీ సినిమాల నుంచి ఆ పాట పాడతారా? తప్పకుండా అండి, తప్పకుండా అండి, డెఫినెట్ గా. షూర్ అండి. వలదన్న వినది మనసు, కలనైన నిన్నే తలచు, తొలి ప్రేమలో బలముందిలే, అది నీకు మునుపే తెలుసు, ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. వండర్ఫుల్ అండి, నిజంగా మధుమతి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పాడతారా మధుమతి గారు? చెప్పండి మహేష్ గారు. మీరేమైనా పాడుతున్నారా? ఏంటండి లేదు, ఆమె ఉన్నది, మనమేం పాడతామండి ఇంకా. లేదండి, యూ కుడ్ హావ్ జాయిన్డ్ మీ. అయ్యో లేదండి, ఐఎమ్ నాట్ ఎ సింగర్ యాక్చువల్లీ. మీరు వినటానికి పాడటానికి కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. హ్యాపీ దివాళీ టు యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. థ్యాంక్ యూ అండి, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ గారు. యా అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. వెల్, ఇంతకుముందు అంటే ఇప్పుడు మనం ఇన్ని వేల పాటలు, సో మన నిజ జీవితంలో జరిగేటి అన్ని, మార్నింగ్ లేచిన కానుండి, రెడీ అయిన కానుండి, పిల్లలకు భార్య భర్త, స్కూలు, నిజ జీవితంలో అన్ని మన జీవితానికి సంబంధించినటువంటి పాటలు అంటారు చూడు, జీవితానికి సంబంధించినటువంటి పాటలు సరిపోతాయి అనమాట. అందుకోసం ఒక గ్రంథాలయం సుశీలమ్మ గారు. వండర్ఫుల్ అండి. ఇంకా సుశీలమ్మ గారు కాకుండా, బాలు గారు కాకుండా ఇంకా మీకు? అందరండి, అందరు బేసిక్ గా అందరిలో ఏదో ఒక స్పార్క్ ఉండబట్టే ఇంత పాపులర్ అయ్యారు అందరూ. బట్ జనరల్లీ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఒకరికి అంటే ఇప్పుడు కిషోర్ కుమార్ గారు, లతా గారు, ఆశా భోన్స్లే మేడం, తర్వాత అఫ్ కోర్స్ సోను నిగమ్, షాన్, లేటెస్ట్ గా వస్తున్న వాళ్ళందరూ
ఐ మీన్ ఎవ్రీబడి సో వండర్ఫుల్ అండి. పాటలు అనేది చెవుకు ఇంపుగా ఉంటే ఎవరు పాడినా, అంటే బేసిక్ గా వాళ్ళు పాడుతున్నది ఏంటో వినిపించాలి, శృతిలో పాడాలి. బేసిక్ గా శృతి అది ఉంటే ఐ మీన్ హాఫ్ ద బ్యాటిల్ ఇస్ వన్. ఎగ్జాక్ట్లీ. నాకు 2 సార్లు ఆపరేషన్ అయినాయండి. ఎక్కడండి? చెవులకండి. ఓ వావ్. ఎవరి పాటలు విని? అందరి పాటలు విని. ఆల్రెడీ చెవు చేసుకున్నాడు ఒకసారి. వెరీ నైస్. ఇప్పుడు ఇంకా రెడీ టు కట్ ఇయర్ అగైన్. ఓ వెరీ నైస్ అండి. థ్యాంక్స్ టు మీ. వెరీ నైస్ అంటున్నారండి. థ్యాంక్స్ టు మీ అన్నాను కదా. చివరగా ఆ పాట పాడండి. ఇంకా దీపావళికి సంబంధించి ఇళయరాజా గారి దాంట్లో నేను తమిళ పాట పాడుతున్నందుకు శ్రోతలు క్షమించాలి. బట్ పర్లేదు, తమిళ శ్రోతలు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటారండి. అదేనండి. దీపంగల్ పేసుం இது கார்த்திகை மாசம் மணிகள் போலவே அசைந்து ஆடுதே தீபமே அது காலங்காலமாய் காதல் கவிதைகள் பாடுமே முத்து முத்து விளக்கு முத்தத்தில இருக்கு முத்து பொண்ணு சிரிச்சா வெக்கத்துல பக்கத்துல நெருப்பா அத்தமாக இருக்கா முத்தம் ஒண்ணு கொடுத்தா குத்தமில்ல தீபங்கள் பேசும் ఇది కార్తీకై మాసం అంటే దీపావళి కార్తీక మాసంలో దట్స్ హౌ ఇట్ గోస్ అన్నమాట. ఓకే వండర్ఫుల్ అండి. దీపావళికి సంబంధించి సో రేపు ఏం చేయబోతున్నారు? రేపు ఏం లేదండి. ఐ విల్ స్పెండ్ ద డే విత్ ద ఫ్యామిలీ. ఓకే. డబల్ ధమాకా ఉంటుంది. సో అత్తగారు బర్త్డే యాజ్ వెల్ యాజ్ పిల్లలతో అందరు చేసేదండి. ముఖ్యంగా పిండి వంటలు వండుకుని తినడం, దట్స్ ద మెయిన్ ప్రయారిటీ. కొత్త బట్టలు వేసుకోవడం సెకండ్ ప్రయారిటీ. అండ్ దెన్ గో మీట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉంటుంది. అండ్ సాయంత్రం యాజ్ యూజువల్ విల్ సో కేక్ కటింగ్ అవన్నీ కూడా. కేక్ అత్తగారు కట్ చేయరు జనరలీ, అలవాటు లేదు. సో మేము అందరు ఉండడమే, మేమే ఒక పెద్ద కేక్. కానీ వండర్ఫుల్ అండి. ఎందుకంటే మనం పండుగ రోజు మన పుట్టినరోజు అప్పుడే పండుగ రావడం అంటే ఈ ఇయర్ అట్లాగా కోఇన్సిడెంట్లీ దట్స్ వాట్ ఇట్స్ ఫాలన్ ఆన్ దివాళీ. వండర్ఫుల్ డే అన్నమాట. వండర్ఫుల్ డే. సో దీపావళి మనందరికీ చాలా పెద్ద పండగ. సో మాకు ఇంకా పెద్ద పండగ బికాస్ అత్తగారు పుట్టినరోజు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో మరి దీపావళి పండుగ సందర్భంగా మరిన్ని మీ జీవితాల్లో మరిన్ని వెలుగులు వెల్లివిరియాలని చెప్పేసి హృదయపూర్వకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంతమంది కాలర్స్ నుండి టాకింగ్ టు యూ అండ్ థ్యాంక్స్ స్టోరీ లైఫ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో ఇంతమంది కాలర్స్ కాల్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ అండి. అంటే నేను ఎప్పుడు ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్ నాకు తెలుగులో పెద్ద రికగ్నిషన్ లేదు. ఐ మీన్ ఐ కుడెంట్ రీచ్ దట్ మచ్ బికాస్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్ నో దట్ సుశీల గారు కోడలు పాడతారు, దీస్ ఆర్ ద సాంగ్స్ షీ సాంగ్ అని. బట్ పీపుల్ కాలింగ్ మీ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఐ మీన్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్ అండి. దట్స్ గ్రేట్ మేడం. I enjoyed a lot. Thanks to all the callers. I mean, it's been wonderful. అండ్ మీకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలని చెప్పేసి, అండ్ ఖచ్చితంగా మీరు కూడా 50,000 పాటల వరకు మీరు కూడా రీచ్ కావాలని చెప్పేసి టోరీ తరపు నుండి హృదయపూర్వకంగా విషింగ్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే మేడం. అండ్ హ్యాపీ దీపావళి అండ్ హ్యాపీ బర్త్డే టు సుశీలమ్మ గారు. అండ్ నిజంగా ఇంతకుముందు శ్రీనివాస్ గారు ప్రోగ్రామ్ హెడ్ చెప్తూ ఉన్నారనమాట, యాక్చువల్ గా మేడం అర్జెంట్ గా మద్రాస్ వెళ్ళాలంటే ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి, బట్ టోరీకి వస్తాను అని చెప్పేసి మాట ఇచ్చారు. సో డెడికేషన్ కి మరొక్కసారి మా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అమూల్యమైనటువంటి టైం టోరీకి కేటాయించేశారు. హ్యావ్ ఎ లవ్లీ డే మేడం. విన్నారు కదా, ఈ రోజు టాలీవుడ్ టాకీస్ లో మరి సింగర్ సంధ్య గారు మనతో మాట్లాడారు, మీకు కావాల్సినటువంటి పాటలు పాడారు. సో మరి సుశీలమ్మ గారికి మన టోరీ తరపు నుండి మరొక్కసారి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన టోరీ తరపు నుండి అలనాటి ఆనిముత్యాలు లాంటి ఆ పాత మధురాలతోటి పాత పాటల మందార మకరందమాల మేడం చేతిలో పెడుతున్నాను, తీసుకెళ్లి ఆ మేడంకి చేయండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. That's great. Happy birthday to the greatest singer ever, Sushila garu. Thank you so much. Stay tuned into Telugu Vari Atmiya Varthi Tory.